సో, హ్మ్. నాకు బాగా వచ్చిందని ఫీల్ అవుతున్నాను. ఓకే. సో, ఓకే. ఈ కార్ చాలా బాగుంది సార్ యాక్చువల్‌గా. 1 వీక్ అయింది ఆ కార్ తీసుకొని. ఈవెన్ ఐ షేర్డ్ మై ఫ్యామిలీ పిక్ ఆల్సో ఇన్ ది గ్రూప్. అవునవును. నేను చూసాను. సో, నాకు బాగా చూసానండి. యాహ్! ఇట్ ఈస్ లైక్ ఇంట్రెస్టింగ్. అంటే మీలాంటి వాళ్ళు అన్ని డీటెయిల్స్ షేర్ చేస్తున్న కొద్దీ కొత్త వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటది. లైక్ జరుగుతుంది. హ్మ్. కాకపోతే ఏంటంటే ఆర్గ్యుమెంట్ మోడ్‌లోకి వెళ్ళిపోతున్నారు. అది తగ్గుతుంది అని చెప్తుంటే, సో సమ్‌వన్ ఈస్ ట్రైయింగ్ టు ఎడ్యుకేట్ అస్, మనం నేర్చుకోవాలి, సమ్ ట్రిక్ ఇక్కడ ఉంది అన్న పాయింట్ కన్నా అంత అంత తక్కువకి రాదండి. మీ మీ మీరేం చెప్తున్నారు అది ఇది అని పెట్టారు చాలా మంది. ఇంక ఇలా ఈ టైప్ ఆఫ్ మోడ్‌లో ఉండకూడదు మెంబర్స్. అగైన్ ఐ యామ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ అవర్ మెంబర్స్ టు ఆ! ట్రై టు ఆహ్, ఇఫ్ సంబడీ ఎడ్యుకేటింగ్ అవర్ సెల్ఫ్, వి హావ్ అదే. టు అదే. కోఆపరేట్ టు అంటే లెర్న్. వాళ్ళు మేబీ మీది బీహెచ్ రిజిస్ట్రేషన్ కదా! వాళ్ళకి తెలియకపోవడం వల్ల అంత తక్కువకి రాదని అనుకుంటున్నారేమో. ఇచ్చాను యాక్చువల్‌గా నేను. హ్మ్. మనకి బీహెచ్‌లో ఎంత అవుతుంది రిజిస్ట్రేషన్ టాక్స్ మీకు తెలుసా అని. హ్మ్. హ్మ్. చాలా టాక్స్ దీని మీద. హ్మ్. 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 ప్రొటెక్ట్ చేయాలి సార్. ఆ సమ్ అదర్ వే. అంటే ఒకళ్ళేమన్నారంటే మన దగ్గర మనం వెళ్లి ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ దగ్గర చేద్దాము, ధర్నా చేద్దాం అది ఇది అన్నారు గానీ, దాని బదులు మన ట్రిక్‌గా ఇలా చేయడమే మంచి పద్ధతి సార్ యాక్చువల్‌గా. అంతే అండి. ఏది పాసిబుల్ ఉంటే ఇప్పుడు సులువు వెతుక్కోవాలి కదా! మనం ఊరికే ఆహ్, ఇప్పుడు అవే పనులు చూసుకోవాలి. ఇప్పుడు ఒక ఆ! రోజులో అయ్యే పనులు కాదు కదా! ఇవన్నీ కూడా. ధర్నాలు చేయడాలు ఇవన్నీ కూడా. అది డిఫరెంట్ థింగ్ అది అది. ఆ! అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇవన్నీ ఆహ్, హానర్ చేయకపోవడమే అది చాలా తప్పు అసలు యాక్చువల్‌గా. ఆ! హ్మ్. వ వ వాళ్ళిచ్చే సిరీస్ అట్‌లీస్ట్ హూ ఆర్ ఎలిజిబుల్ టు టేక్ బీహెచ్ గవర్నమెంట్ హాస్ టు అగ్రీ. హ్మ్. కానీ అక్కడ హ్యూజ్ రెవెన్యూ లాస్ అని చూపించి నో అని చెప్తున్నారు. సో, అవును. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అవును. అవును. ఇంకొకటి సార్, బీహెచ్ సిరీస్‌లో ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ మీద టాక్స్ ఏస్తున్నారు సార్. ఇక్కడ వీళ్ళు జీఎస్టీ ఏసిన తర్వాత వచ్చిన ప్రైస్ మీద ఏస్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే టాక్స్ మీద మళ్ళీ మనం టాక్స్ కడుతున్నాం కదా! ఓకే. ఇక్కడ ఎక్స్ షోరూమ్, ఎక్స్ ఫ్యాక్టరీ కదా! హ్మ్. 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 ఎక్స్ ఫ్యాక్టరీ సార్. ఎగ్జాక్ట్‌గా నా కార్ ఇప్పుడు ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ అరౌండ్ 9.85 ఉంది సార్. హ్మ్. 10 లాక్స్ లోపు కాబట్టి వాళ్ళు 10% తీసుకున్నారు. ఓకే అండి. హ్మ్. మన దగ్గర ఏముందంటే అదే కారు విత్ జీఎస్టీ 11.65 అవుతోంది సార్. వీళ్ళు ఓకే. 11.65 మీద ఏపీలో అయితే 20% ఏస్తున్నారు. దగ్గర ఓకే అండి. దగ్గర. హ్మ్. సెస్ అని ఏదైనా సరే మొత్తానికి లాస్ట్ అంత వస్తుంది. హ్మ్. 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 పెరిగిపోతుంది కదా! సో, అవును. టాక్స్ అవును. తప్పు అసలు. సింపుల్‌గా ఎనీ బీకామ్ గ్రాడ్యుయేట్ కూడా అది చెప్పగలడు. ఇది కరెక్ట్ కాదు అని. హ్మ్. కరెక్ట్. టాక్స్ అనేది కరెక్ట్. కరెక్ట్ కాదు. ఇన్వాయిస్ మనం చూస్తుంటాం ఆఫీసుల్లో గట్రా. ఆ! అవునవును. టాక్స్ ఎయకూడదు. బట్ గవర్నమెంట్ ఇట్సెల్ఫ్ ఈస్ డూయింగ్ దట్ థింగ్. అది కూడా ఎంటైర్ ఇండియా అంతా అలాగే చేస్తున్నారు. అది లెక్క కరెక్ట్‌గా లేదు. హ్మ్. హ్మ్. కరెక్ట్ కాదు. సిస్టమ్ కరెక్ట్ కాదు. కావాలంటే ఎక్స్ ఫ్యాక్టరీ మీద మీరు 40% ఏసుకోండి. ఇష్యూ ఓకే. లేదు. కానీ ఓకే. ఇది రాంగ్ వేలో చూపించకూడదు. ఓకే. కరెక్ట్ అండి. మీ పాయింట్ కూడా కరెక్ట్. అంటే ఇలాంటోళ్ళు బీహెచ్ రిజిస్ట్రేషన్ మీద చాలా డౌట్స్ ఎక్కువున్నాయి. అండ్ మీలాంటోళ్ళు కమ్యూనిటీలో ఉన్నారు. ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ గుడ్. ఆహా! అలాగే సార్. ఆ! ఓకే అండి. సో, మనం ఒకసారి మిగతా వాళ్ళని కూడా కవర్ చేద్దాము. విల్ ఆస్క్ అదర్స్. చైతన్య షూర్ సార్. గారు, యూ వాంట్ టు షేర్ ఎనీథింగ్ మీ కార్ గురించి, మీ కార్ బయింగ్ గురించి? సంతు గారు ఏ కార్ తీసుకున్నారు? ఆహ్, ఏంటి లైక్ ఎలా స్టార్ట్ అయింది జర్నీ ఏమన్నా చెప్తారా? హలో గోవర్ధన్ గారు. హాయ్ చైతన్య గారు. హలో. యాహ్! వాయిస్ ఇప్పుడు ఎవరిదొచ్చిందండి? చైతన్య గారు మాట్లాడుతున్నారా? ఆర్ సంతు? హేమకుమార్ అండి. హేమకుమార్ గారు. యాహ్! బాగున్నారా? యాహ్! బాగున్నానండి. యాహ్! యాహ్! ఆహ్, యాహ్! ఐ మీన్ చెప్పండి. నా నా చిన్న జర్నీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. షూర్. చెప్పండి. యాహ్! యాక్చువల్లీ ఇది నా 4థ్ వెహికల్ లాస్ట్ జూలైలో తీసుకున్నాను. ఐ20 ఐవీటీ. ఓకే. యాహ్! కార్ జర్నీ లైక్ మనకి 2 టైప్స్ ఆఫ్ డెసిషన్స్ ఉంటాయి కదా! ఒకటి లైక్ ఎన్ ఇంపల్సివ్ డెసిషన్ అండ్ వన్ ఈజ్ లైక్ ఎ లాజికల్ డెసిషన్. బ్రెయిన్ వర్సెస్ మైండ్ అంటారు కదా! అవును. కరెక్ట్. అలాగా హ్మ్. యాహ్! ఐవ్ టేకెన్ అన్ ఎక్సెల్ షీట్, లైక్ ఎక్సెల్ షీట్‌లో యేసుకొని ఒక్కొక్కటి కార్ ఎక్స్ షోరూమ్ ప్రైస్, టాక్సెస్, మైలేజ్ నా రెగ్యులర్‌గా 1300-1500 తిరుగుతాను మంత్లీ.
దానికి నాకెంత వస్తుంది, మైలేజ్ ఎంత వస్తుంది, అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకుంటే ద లాజికల్ డెసిషన్ ఫర్ మీ వాస్ టు గో విత్ బలీనో జీట్ ఆల్ఫా ఏజిఎస్. ఆటోమేటిక్. ఐ మీన్ నాకు మాన్యువల్ అంటే ఆల్రెడీ నా ఫస్ట్ వెహికల్ మాన్యువల్, తర్వాత 3 వెహికల్స్ అన్ని ఆటోమేటిక్ అనమాట. ఐఎమ్ సో యూస్ టు ఆటోమేటిక్స్, నేను మళ్ళీ మాన్యువల్కి వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే ఫ్యూచర్ కూడా ఆటోమేటికే. సో అది ఫిక్స్ అయిన తర్వాత లాస్ట్ మినిట్లో ఐ జస్ట్ గాట్ అలాగే యూట్యూబ్ వీడియోస్ చూస్తుంటే సడన్గా యూనో దే వాజ్ అ వీడియో సేయింగ్ దట్ కొత్త వేరియంట్ లాంచ్ చేశారు స్పోర్ట్స్ ఐవిటీ, ఓకే. విచ్ హ్యాస్ బోస్ ఆడియో అని చెప్పేసి వచ్చింది. ఓకే. సో మనమేమో ఆడియో ఫ్రీక్స్, కొంచెం బోస్ ఉంటే బెస్ట్. అంతకుముందు వెహికల్ నాది ఇగ్నిస్ జీటా ఏజిఎస్, ఓకే. దానిలో కొంచెం ఆడియో ఇష్యూస్ ఉండి యూనో ఐ బిలీవ్ ఇన్ గెటింగ్ కార్ స్టాక్ అనమాట, యూజింగ్ కార్ స్టాక్ అనమాట. చిన్న చిన్న మోడిఫికేషన్స్ కూడా ఏం చేయించాను. కార్ వెహికల్ ఎలాగొస్తే అలా షోరూమ్ నుంచి యూజ్ చేయాలి. అంటే మనకి ఏం కావాలో బేసిక్ ఫీచర్స్ అన్ని కావాల్సిన అన్ని ఉన్నా చూసుకుని అలాంటి వేరియంట్ తీసుకుని యూనో వీ యూస్ టు యూజ్ ఇట్ యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్, లైక్ వితౌట్ ఎనీ మోడిఫికేషన్స్ అని నా ఫీల్ అనమాట. ఎందుకంటే నా ఫస్ట్ కార్ కొంచెం మోడిఫికేషన్స్ చేసి ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్, లైక్ చిన్న చిన్న నాయిస్ రావడం, డోర్ ర్యాటిల్ రావడం, అవన్నీ వచ్చినాయి అనమాట. సో అప్పటి నుంచి ఐ డిసైడెడ్ లైక్ యూనో ఏదైనా తీసుకోవాలనుకుంటే మనకి ఏదైతే కావాలనుకుంటాం ఫీచర్స్ అవన్నీ ఉన్నాయే, అట్లీస్ట్ ₹1,00,000 ఎక్స్ట్రా పెట్టైనా సరే తీసుకోవాలి, మళ్ళీ తర్వాత మోడిఫికేషన్ చేయొద్దు అని. అవును. యూ విల్ నాట్ అవును. బిలీవ్, ఈవెన్ నా ఫోర్త్ కార్ ఇప్పుడు నేను యూజ్ చేసే కార్లు కూడా ఐ నాట్ ఈవెన్ గో విత్ యూనో సీట్ కవర్స్ అనమాట. ఎందుకంటే ఆ సీట్ కవర్స్ కూడా యూనో కంపెనీస్ గివ్ ఇట్ ఫర్ ఎ రీజన్, లైక్ దీని ఫ్యాబ్రిక్ సీట్స్ కదా, అవునవును. సమ్మర్లో మన చెమటలు పట్టకుండా ఉండటానికి బ్రీదబుల్ మెటీరియల్ అలా ఇస్తారు. యూనో ఐ డోంట్ వాంట్ గో టు దట్ 5,000 చీప్ 5,000లో 10,000 కూడా దానికి స్పెండ్ చేసి అనవసరంగా, అంటే స్పెండ్ చేయడం వేస్ట్ అని నా ఫీలింగ్. ఇంకొకటి పెట్టి మళ్ళీ ఆ చెమటలు పట్టుకుంటా చిరాగ్గా అలా వద్దు అని ఫీల్ అనమాట. సో కమింగ్ బ్యాక్ టు ఆ డెసిషన్, బలీనో అనుకుని ఆల్రెడీ నేను అమౌంట్ కట్టేసాను, 11,000 కట్టాను. అండ్ లైక్ నెక్స్ట్ డే ఇక ఫిక్స్ అయిపోతుంది అనుకున్నా. బట్ లాస్ట్లో ఈ వీడియో చూసి ఐ వెంట్ టు షోరూమ్ అనమాట. షోరూమ్కి వెళ్తే వాళ్ళు వెహికల్ తెస్తాను అని ఇంటికి తీసి పంపించారు. తర్వాత ఓకే. హ్యుండై, ఆల్ మై 3 వెహికల్స్ వేర్ హ్యుండై. సో ఆ హ్యుండై ఎక్స్పీరియన్స్, సో ఐ లైక్ కొంచెం ఇంక్లినేషన్ ఉండే హ్యుండై తీసుకుందామని. బట్ లక్కీగా వాళ్ళు వచ్చి చూసి నా ఎగ్నిస్ కూడా మంచి రేట్ ఇచ్చి ఒక 30,000 ఎక్స్ట్రా బోనస్, ఎక్స్చేంజ్ బోనస్ అది ఇది ఇచ్చి, లైక్ ఐ వాజ్ ఏబుల్ టు సేవ్ అరౌండ్ 70,000 అనుకుంటా నాకు తెలిసి. ఓకే. ఓకే. ఆన్ ద సేమ్ డే, లైక్ వాళ్ళు చూసి ఎక్స్ట్రా 30,000 ఒకటి ఎక్స్ట్రా ఇది ఎక్స్చేంజ్ బోనస్ నాకు కొంచెం ప్లస్ అయిందనమాట. ఓకే. సో మీకు సరే ఓకే అనుకున్నాను. నాకు నెక్స్ట్ డే డెలివరీ కావాలి అంటే గెట్ రెడీ ఉంది, నెక్స్ట్ డే డెలివరీ ఇచ్చేస్తున్నారు. డెలివరీ ఇచ్చేసారు. యూనో ఐఎమ్ హ్యాపీ, లైక్ ఏజిఎస్ నుంచి ఐవిటీకి షిఫ్ట్ అవడం. ఓకే. ప్లస్ మా సిస్టర్ది వెన్యూ ఉండే అనమాట, అది ప్యూర్గా వాళ్ళు యూఎస్లో ఉంటారు. సో మాక్సిమం నేను డ్రైవ్ చేస్తాను దాన్ని. ఓకే. అది డిఎస్జి. వెన్యూ అంటే ఇప్పుడు 2020 అదే దీని 25 ముందు మోడల్. ఓకే. దీని ముందు మోడల్. ప్రీ ఫేస్ లిఫ్ట్. సో ప్రీ ఫేస్ లిఫ్ట్, ఓకే. సో ఇవన్నీ గేర్ బాక్సెస్ సిఎంటీ డ్రైవ్ చేశాను, డిఎస్సి డ్రైవ్ చేశాను. ఇప్పుడు ఐవిటీ డ్రైవ్ చేస్తున్నాను, సివిటి, నథింగ్ విచ్ ఇస్ నథింగ్ బట్ సివిటి కదా. సో మీరు ఐవిటీ అంటారు ఆటోమేటిక్స్ యాక్చువల్గా. ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్మిషన్ అని. సో అలా i20 వాడుతున్నాను అనమాట. సో ఇప్పుడు i20 తీసుకుని ఎంత టైం అయిందండి? అరౌండ్ 10 months అవుతుంది. 10 months అవుతుంది. 14,000 తిరిగాను ఇప్పటికి. ఓకే. ఓకే. సో i20 లైక్ హూమ్ డు యూ రికమెండ్ దిస్ కార్, లైక్ స్పెసిఫికల్లీ i20 మీ వరకు మీరు సాటిస్ఫైడ్ ఉన్నారు. సో టిపికల్గా ఎవరికి రికమెండ్ చేస్తారు? ఏ బడ్జెట్లో అంటే రికమెండ్ చేస్తారు? బేసిక్గా నా అంటే లాజికల్ సైడ్ వెళ్తే కొత్తగా లేటెస్ట్గా లాంచ్ అయిన వెహికల్స్ తీసుకోవడమే బెటర్ ఎప్పుడైనా సరే. ఓకే. ఎందుకంటే ఎందుకంటే కొత్తగా ఫీచర్స్ వస్తాయి, కొత్త సేఫ్టీస్, అవన్నీ సేఫ్టీ కానీ ఇంజన్ టెక్నాలజీలు కానీ అన్నీ పెరుగుతాయి. కాకపోతే ఏంటంటే దిస్ వాజ్ మై యూనో దాని ఏమంటారు
ఒక ఫేవరెట్ కార్ అనమాట. వన్ ఆఫ్ ద ఫేవరెట్ కార్స్ ఆఫ్ మైన్. మీకు ఆల్రెడీ ముందు నుంచే ఎప్పటి నుంచో ఐస్ ఉన్నాయి దాని i20 తీసుకోవాలని ఆశ ఉండే. ఆ, సో అది అది ఓవర్కమ్ అయిందనమాట. యాక్చువల్ నా లాజికల్ డెసిషన్ చెప్పాను కదా, ఇదని బలినో ఆల్ఫా ఏజిఎస్ అంటే క్రూజ్ కంట్రోల్ కంపల్సరీ కావాలని నా ఫీల్ అనమాట. ఓకే ప్లస్ అది ఏజిఎస్ అయితే దానిలో ఆల్ఫా అయితే అన్ని ఫీచర్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ దాన్ని ఏంటి యువి కట్ గ్లాసెస్, మనం సైడ్ గ్లాసెస్కి స్టిక్కరింగ్ కూడా ఏం చెక్కర్లేదనమాట. ఎండలోకి వెళ్తే అదే 99% ఆఫ్ యూవీ కంట్రోల్ చేస్తుంది, కంపెనీ నుంచే డైరెక్ట్ వస్తుంది అవి. ఓకే సో ఓకే అంతా పర్ఫెక్ట్గా సూట్ అయిందనమాట. కాకపోతే లాస్ట్ మినిట్లో బోస్ ఆడియో వచ్చి నన్ను ఇట్ మేడ్ మీ గో విత్ i20 అనమాట. ఓకే సో ఒక్కొక్కసారి ఇంపల్సివ్ డెసిషన్స్ కూడా మంచి డెసిషన్స్ అవుతాయి. ఐ సీన్ పీపుల్ వెయిటింగ్ ఫర్ ఆల్మోస్ట్ అన్ ఇయర్ టు టు రీసెర్చ్ అండ్ బై ఎ కార్. రెండు సో ఉంటారులేండి, రెండు పీపుల్ ఉంటారు. కొందరు టిపికల్ గా లైక్ ఇంపల్సివ్ గా కూడా తీసుకుంటారు, కొందరు యా డిలే చేసి కొన్నిసార్లు లాస్ట్ లో మళ్ళీ ఎండ్ అప్ విత్ ద సేమ్ డెసిషన్, అలా యా కూడా యా ఉంటారు. లైక్ మనం చూస్తున్నాం కమ్యూనిటీలో. అవునవును. లైక్ ఐ నో సమ్ పీపుల్ హూ ఆర్ స్టిల్ లింగరింగ్ అరౌండ్ లైక్ ఆల్మోస్ట్ 8 months. మీరు అంటే నమ్మరు, వన్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ మెంబర్ హెస్ కమ్ ఫార్ ఫ్రమ్ ఫ్రమ్ హిస్ నేటివ్ టు హైదరాబాద్ యాక్చువల్లీ. ఇద్దరం వెళ్ళాం, టెస్ట్ డ్రైవ్ చేసాం మీ ఫ్యూ కార్ వెహికల్స్ తీసుకున్నా. అనమాట. నా కార్ చూస్తా అన్నారు, సో వచ్చేయండి అన్నాను. సో వచ్చారు, వచ్చి హైదరాబాద్లో టెస్ట్ డ్రైవ్ చేశాడు. బట్ హీస్ టేకింగ్ లాంగ్ టైమ్. యాక్చువల్లీ కార్ కొనడం చాలా సింపుల్ అండి, కొనేసుకోవచ్చు హ్యాపీగా. ఏ కార్ ఇప్పుడేం రాంగ్ అనేం కాదు, కాకపోతే మన డెసిషన్స్, మన యూసేజ్ ప్యాటర్న్స్ చూసుకుని దానికి ఏది సూట్ అవుతుందో. అంటే అంటే ఒకటండి, నథింగ్ ఈస్ పర్ఫెక్ట్, పీపుల్ షుడ్ యాక్సెప్ట్ యా దట్. యా యా కరెక్ట్ కరెక్ట్. అది ముందు. ఇప్పుడు అది ఒక్కటి యాక్సెప్ట్ 5 స్టార్ చేయలేకపోతే కారు మీకు ఎంత నాలెడ్జ్ ఇచ్చినా మీకు సరిపోతుంది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు నాకు ఫస్ట్ కార్ సార్, నాకు 5 స్టార్ రేటింగ్ కావాలి అని అంటారు. దే డోంట్ వేర్ సీట్ బెల్ట్స్. ఇంకొకటి సన్ రూఫ్ కార్ తీసుకుంటారు, పిల్లల్ని పైన నుంచోబెడతారు. వాట్ కైండ్ ఆఫ్ సేఫ్టీ ఇస్ ఇట్? లైక్ ఆ సేఫ్టీ కార్ కొన్నామన్న దానికి కొంచెం ఉండాలి కదా లాజిక్. వాళ్ళు సేఫ్టీ మెజర్స్ పాటించాలి కదా చాలా హైవేలో. లాట్ ఆఫ్ థింగ్స్ కమ్ ఇన్ టు ప్లే కదా, అంటే కార్ యా ఒకటి యా యా దేర్ ఆర్ సరిపోదు, టూ మనం మెనీ కూడా థింగ్స్ టు బి కన్సిడర్డ్. ఒక మన రోడ్ పైన బిహేవియర్. వెళ్తున్నామంటే ఆపోజిట్ లో వెళ్ళకపోవడం, ఆపోజిట్ లో వెళ్ళిపోతా ఉంటారు. ఎందుకంటే 1/2 కిలోమీటర్ కదా అంటారు. 1/2 కిలోమీటర్ నువ్వు వెళ్ళగలిగితేనే ఆ ఇది ఉంటేనే కార్ తీసుకోవాలి మనం, అది నా ఫీల్. డెఫినెట్లీ అండి. ఆ సేఫ్టీ చూసేవాళ్ళు పీపుల్ హ్యాస్ టు కన్సిడర్. బయట వాళ్ళని కూడా కన్సిడర్ చేయండి, ఎందుకంటే రోడ్ పైన నడవడం ప్రైమరీ ఫండమెంటల్ రైట్ మనిషి నడవడానికి, రోడ్ పైన వెళ్ళడం. మనం కార్లు మనం ట్యాక్స్ ఇచ్చి మనం కొనుక్కుంటున్నాం ఆ రైట్ కార్లో వెళ్ళడానికి. సో అవును వాళ్ళ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్. సో డ్రైవ్ సేఫ్, మన డ్రైవ్ నేర్చుకోండి మంచిగా. అంతేగాని 5 స్టార్ నెక్సాన్లోను 3XOలు కొనేసి ఎదురులో గుద్దేస్తాం, మనం బతకాలని కాదు కదా. సో ఐ జస్ట్ వాంట్ టు సే దట్. అండి, దట్ ఈస్ ట్రూ. మనం ఒక పని చేద్దామండి, వీల్ కవర్ అప్ వన్ బై వన్. ఇంట్రడక్షన్ ఫస్ట్ ప్లీజ్. చాలు దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. దెన్ విల్ కీప్ డిస్కసింగ్, ఎందుకంటే వాట్ యువర్ టాకింగ్ ఆల్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ. అంటే మీరు మాట్లాడుతున్నంతా కూడా ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషనే, ఒక న్యూ కార్ బయర్ కైనా అవ్వచ్చు, కార్ ఓనర్ కైనా అవ్వచ్చు. ఒకసారి మొత్తం అందరినీ ఒక రౌండ్ వేసేసి విల్ కీప్ ఫ్రీ మోడ్ లోకి వెళ్ళిపోదాం అప్పుడు. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ అండి. సో చైతన్య గారు, ఓవర్ టు యూ. మీ జర్నీ ఎలా నడిచింది? వెన్ డిడ్ యూ జాయిన్ ద గ్రూప్? గ్రూప్ ఏమైనా హెల్ప్ అయిందా మీకు ఓవరాల్ గా? లైక్ వాట్స్ ద స్టోరీ? సో బేసికల్లీ నేను కారు కొందామని దాదాపు ఒక 3 years నుంచి ట్రై చేస్తున్నా. 3 years, ఓకే. 3 years నుంచి. సో దాదాపు 3 times నేను అడ్వాన్స్ ఇచ్చాను, కానీ ఫైనాన్షియల్ గా స్టేబుల్ ఉన్నా కానీ ధైర్యం రాలా, నేను క్యాపబుల్ లా కాదా, నేను డ్రైవ్ చేయగలుగుతానా లేదా అన్న ఒక డైలమాలో ఉండి నేను కార్ తీసుకోలేదు. ఓకే. సో అవుట్ ఆఫ్ ఈ సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు మా కజిన్ ది నేను కారు డ్రైవ్ చేయడం, మా స్విఫ్ట్ డిజైర్ ఉండే అతనికి డీజిల్. ఓకే. దాదాపు ఒక 1 year అది, అంటే ఎప్పుడైతే నాకు అవసరం ఉన్నప్పుడు ఐ టేక్ ఇట్ కార్ అండ్ గో అరౌండ్. ఓకే. సో అది డ్రైవ్ చేసిన తర్వాత ఐ ఫెల్ట్ లిటిల్ కాన్ఫిడెన్స్, దెన్ ఐ డిసైడెడ్ టు బై ఎ కార్. సో ఆ టైంలో నేను తీసుకుందాం అనుకున్నది నెక్సాన్ డీజిల్ తీసుకుందాం అనుకున్నా. ఐ ట్రై 3 years, బట్ ఐ ఫెల్ట్ నా పర్సనాలిటీకి, నా యాటిట్యూడ్ కి ఇట్ వోంట్ మ్యాచ్ మై వైఫ్.
నేను కామ్ గా స్టడీకి వెళ్ళాలనుకునే క్యాండిడేట్. అట్ ద సేమ్ టైం పికప్ ఉండాలి, పర్ఫార్మెన్స్ ఉండాలి, కానీ మచ్ హరీ అనే బట్ యూ డోంట్ వాంట్ పవర్ ఇస్ నాట్ దట్ క్రూషియల్. స్లో స్టడీగా పోవాలి. ఓవర్ ఎగ్జాగరేషన్ చేసి ఓకే నేను పోవాలా, ఓవర్ టచ్ చేసేయాలా, అంత హెడ్ వద్దన్న పాయింట్ లో ఉంది. మీకు లేదు. ఓకే. అమ్మా అది పవర్ మీది బ్లూటూత్ కనెక్ట్ అవుతున్నట్టు ఉందండి మధ్యలో, అంటే మాట పోవడం రావడం. కంటిన్యూ చేయండి, చూద్దాం. లెటస్ సి. నెక్స్ట్ ని తీసుకుందామని ఫైనల్ గా డిసైడ్ చేశాను. ఓకే. డిసైడ్ అయినప్పుడు మీ కాల్, లైవ్ కాల్, ఇలాగ సండే ఒక కాల్లో డిసైడ్ అయ్యాను. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ లుకింగ్ అని చెప్పి నేను అడిగితే మీరు ఉన్నారు, ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ మంచిగా ఉండాలంటున్నారు కదా, గో విత్ బ్రిజా అని చెప్పి సజెస్ట్ చేస్తారు. సో మీరు అది చెప్పిన డిసిషన్ తీసుకొని ఒకసారి చైతన్య గారు అది ఇయర్కే పెట్టేసుకొని చూద్దాం. లైక్ సమ్వేర్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. కంటిన్యూ చేయండి. లెట్ us ట్రై. ఓకే. మీరు బ్రిజా అనుకున్నారు, బ్రిజా బుక్ చేద్దామని అనుకున్నారని చెప్పారు. నెక్సాన్ బుక్ చేశాను. నెక్సాన్ బుక్ చేసిన తర్వాత కూడా నాకు కన్సర్న్స్ మీతో మాట్లాడాను. నెక్సాన్ లో ఈ పెట్రోల్ కూలింగ్ ఇష్యూస్ రావడం అవుతుంది, అవునవును చెప్పారు. సర్వీసెస్ ఇష్యూ అవుతున్నాయి ఏంటి అంటే, సో దెన్ మీరు ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ మెయింటైన్. మీరు ఆ ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ కొద్దిగా హెజల్ ఫ్రీ ఉండాలంటే గోవిత్తో మారుతి అన్నారు. అప్పుడు కూడా మీకు ఏం చెప్పానంటే విక్టోరియస్ కానీ ఇది కానీ నేను అనుకుంటున్నాను సార్, ఏం చేద్దామంటే మొదటి కార్ కదా, అంత పెద్ద కార్ మీరు సజెస్ట్ చేశారు. అవును, కరెక్ట్. బ్రీజా కోసం చూస్తుండే. నేను నా బడ్జెట్ లిమిట్ పెట్టుకున్నాను. ఈ డిస్కషన్స్ ఇవన్నీ అయిన తర్వాత నార్త్లో పనిచేసే అతను ఒక అతను తెలిసిన అర్థం ఉన్నారు. ఆయనకి చెప్పాను ఇది నాకు చేస్తున్నాను అంటే, ఆయన నేను చేసిన డెసిషన్ రైట్ రాంగ్ నాకు తెలియదు. బట్ అతను ఏం చేశారంటే బేస్ వేరియంట్ ని నేను మొత్తం యాక్సెసరీస్ మొత్తం యాడ్ చేసేసి నాకు ఒక డీసెంట్ అమౌంట్ చెప్పారు. 9.4 lakhs కి ఇస్తా అన్నారు. నేను మిమ్మల్ని కూడా అడిగాను సార్ ఇది సిచ్యుయేషన్, ఇలా ఇన్ఫోటైన్మెంట్, బ్యాక్ కెమెరా, సీట్ కవర్స్, క్లాడింగ్స్ అన్ని మొత్తం వేసిస్తారు, తీసుకోవచ్చా అంటే గోవిత్ అని చెప్పి మీరు చెప్పారు అనమాట. సో మీ డెసిషన్ తీసుకున్న తర్వాత నేను మీకు అవసరం చెప్పాను. ఆల్మోస్ట్ లైక్ మంత్ అవుతుంది. అన్నట్టుగా కేరింగ్ గా చూస్తున్నాను. బట్ గుడ్. సో ఫర్ కమ్యూనిటీ అయితే హెల్ప్ఫుల్ అయ్యిందండి. ఫస్ట్ I felt like I took a right decision to get started. ఓకే. మేము చూడాలి ఇంకా దాని తర్వాత. అంటే బ్రిజా తీసుకున్నారు మీరు ఫైనల్ గా. ఇట్స్ వేరియంట్ వచ్చేసి ఎల్ఎక్స్ అయినా బేస్ వేరియంట్ ఎలక్స్. దానిలో అర్బానా కిట్ ఇచ్చాడా మీరు చెప్తుంది? అర్బానా కిట్. అవును. అర్బానా కిట్ ఈస్ అ వెరీ గుడ్ వాల్యూ ఫర్ మనీ థింగ్ యాక్చువల్గా. అది ఏంటంటే మంచిగా బ్రిజా వాడు ఇప్పుడు ఆఫర్ చేస్తున్నాడు. ఫేస్ లిఫ్ట్ వస్తుంది కాబట్టి వాడు ఏంటంటే తక్కువలో యువర్ గెటింగ్ ఏ గుడ్ కార్ అట్ ఏ డీసెంట్ ప్రైస్. అండ్ అది అర్బానా కిట్ ఇవ్వడం వల్ల మీకు కావాల్సిన ఫీచర్స్ దొరికేస్తున్నాయి, ప్రైజింగ్ కూడా తక్కువ. సో అది బెనిఫిట్. సో మీకు కన్ఫ్యూజన్ క్లియర్ చేయడంలో నేను అంటే నా వరకు కొంచెం హెల్ప్ అయింది, కానీ కమ్యూనిటీ మీకు ఏమైనా హెల్ప్ అయిందా? వాట్సాప్ గ్రూప్లో డిస్కషన్స్ కానీ ఏమన్నా? హౌ డిడ్ దట్ హెల్ప్? సో నెక్సాన్ బుక్ చేసింది దాని ద్వారానే, కమ్యూనిటీలో బల్క్ బుకింగ్ ద్వారానే బుక్ చేశాను. ఓకే, గ్రూప్ బైక్ వెళ్ళారు. గ్రూప్ బైక్ వెళ్ళాము. దాంట్లో కూడా సీట్ కవర్స్ అవి ఒక 20K ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. ఇట్స్ ఆల్ డిస్కౌంట్ కదా, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్. అవును. సో బుక్ చేసిన తర్వాత నేను మళ్ళీ రెండోసారి కూడా అడిగిన తర్వాత మీరు ఓకే అన్నారు, గోవిత్ దిస్ అన్నారు. దిస్ నా నీడ్ కదా మీరు సజెస్ట్ చేయగలిగేది, కొత్తగా సజెస్ట్ చేయరు కాబట్టి. సో అంతేనండి, అంటే పర్సన్ టు పర్సన్ సజెషన్స్ మారుతూ ఉంటాయి. దట్ ఈస్ ట్రూ. ఓకే అండి. మంచి బండి డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా అంత నాయిస్ లేదు, చాలా స్మూత్ అనిపిస్తుంది బండి. సో హ్యాపీ సో ఫార్. యా
ఓకే అండి. అయితే మీరు యూ టుక్ బ్రిజా అండ్ యూర్ హ్యాపీ సో ఫార్. లైక్ ఇప్పటి వరకు ఎంత ఎంత టైం అయింది తీసుకొని? 1 month అవుతుంది. ఓకే. ఓకే అండి చైతన్య గారు. మనము విల్ మూవ్ టు ద నెక్స్ట్ పర్సన్. మీరు ఒక్కసారి మీ బ్లూటూత్ ఒకసారి వీలైతే డిస్కనెక్ట్ చేసి చేయండి. ఎందుకంటే ఇంటర్మీడియట్‌గా సౌండ్ డ్రాప్ అవుతుంది. మేబీ ఓకే. ఛార్జింగ్ తక్కువ ఉందేమో ఐయామ్ నాట్ ష్యూర్. ఒకవేళ ఉంది సార్. ఒకసారి చెక్ చేయండి. మీన్‌వైల్ విల్ టాక్ టు మేబీ కిషోర్ గారు ఆర్ నారాయణ గారు. మీరు షేర్ చేయాలనుకుంటే యూ కెన్ షేర్ యువర్ జర్నీ. హలో. ఐ థింక్ కిషోర్ గారు ఆల్రెడీ మాట్లాడారు కదా! సరే నేను సార్. ఉన్నా. యాహ్! ఓకే. నారాయణ గారు మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? లైక్ యువర్ సార్ కార్ జర్నీ? గోవర్ధన్ గారు. ఎస్ సార్. నారాయణ గారు చెప్పండి. యాక్చువల్లీ నేను కార్ అయితే ఒక 2 years నుంచి అనుకుంటున్నాను సార్. ప్లాన్ చేసాను కానీ ఎప్పుడు బుక్ చేయలేదు. అంటే ఓకే. డ్రైవింగ్ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అనుకోవటం, ఆ నీడ్ అయితే ఉందనిపిస్తుంది. నేను ఏంటంటే సొంతూరు నాది కాకినాడ. ఓకే అండి. నేను విజయవాడ దగ్గర ఉన్న నందిగామలో పనిచేస్తూ ఉన్నాను. ఓకే. సో ఎప్పుడైనా 2 months కి 1 monthకి యాక్చువల్గా 1 monthకి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. హ్మ్. కానీ ఈ ట్రైన్ జర్నీ, బస్ జర్నీ చేయలేక వెళ్ళట్లేదు. ఓకే. కార్ ఉంటే బాగుండు అనే ఒక ఆలోచన ఉంది ఫస్ట్ నుంచి. ఓకే. ఏదైనా క్యాబ్ని ఎంగేజ్ చేసుకుందామంటే డ్రైవ్ సేఫ్టీ ఎలా ఉంటుందో, వాడు ఎలా డ్రైవ్ చేస్తాడో, మనకి ప్రొఫెషనల్స్ తక్కువ మనకి మన వైపు హ్మ్. ఆలోచించి ఎప్పుడు బస్కే జర్నీ చేసేవాడిని. అయితే 1 year నుంచి బాగా అనుకుంటున్నాను. ఈ ఈ జనవరి నుంచి బాగా రీసెర్చ్ మొదలు పెట్టాను. ఓకే. డ్రైవింగ్ నేర్చుకోవాలి జనవరిలో కూడా. నేను డ్రైవింగ్ జాయిన్ అయిందే మార్చిలోనండి. ఓకే. కాకపోతే జనవరి నుంచి కార్ హంటింగ్ లో ఉన్నాను. చాలా చాలా వీడియోస్ చూడడం, వెబ్సైట్స్, ఎస్పెషల్లీ కార్ వాలే అండ్ అలాంటి కార్ దేకో చాలా ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ రివ్యూస్ చూస్తూ ఉన్నాను. అయితే మీ కమ్యూనిటీ నాకు ఆ, జనవరి కంటే ముందే తెలుసు. ఓకే. మీరు 3XO కంపారిజన్ వీడియో పెట్టారు కదా, మొత్తం ఒక 5 మంది 4 ఒకసారి 3XO అవును. కొని నలుగురు ఆ వీడియో మాత్రం వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. నేను ఎప్పుడు కూడా అలాంటి వీడియోని ఎక్కడ యూట్యూబ్ లో చూడాల. అంటే అవును. ఒక రివ్యూవర్ వచ్చేసి అన్ని కార్లను పెట్టి చూడడం చూసాను తప్ప, అవును. అవును. ఆ ఓనర్షిప్ రివ్యూ ఒకేసారి ఒకే మోడల్, అంటే ఒకే మోడల్ వేరి వేరి వేరియంట్స్ అవును. ఉండడం అనేది చాలా డిఫరెంట్ థాట్ ప్రాసెస్. డిఫరెంట్, అది ఇంకా అసలు ఇట్ హిట్ మీ వెరీ డిఫరెంట్లీ. చాలా బాగా అనిపించింది. ఓకే సార్. ఇమ్మీడియట్ గా ఏంటంటే థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఛానల్లో వీడియోస్ చూడటం మొదలు పెట్టాను. వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఇస్, మీరు మాత్రం జెన్యున్ గా ఏదుంది మార్కెట్ లో అండ్ కస్టమర్ ని కూడా డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి, లేదంటే మీరు మనకు ఒక కమ్యూనిటీ క్రియేట్ చేయడం అనేది చాలా ప్లస్ పాయింట్ సార్. అంటే ఒక గోవర్ధన్ గారే అని కాకుండా, ఇప్పుడు మీరే మొత్తం అందరికీ సలహాలు ఇవ్వాలన్నా అవ్వదు. కొన్నిసార్లు మనకి ఫీడ్బ్యాక్ ఒకళ్ళ నుంచి సరిగ్గా రాకపోవచ్చు. అవును. కానీ అవును. మీరు బిల్డ్ చేసిన కమ్యూనిటీ ఎలాంటిదంటే, నువ్వు లాభపడతావు, నేను లాభపడతాను అన్నట్టు. అంటే ప్రతి ఒక్కరికి ఎవరి వల్ల వాళ్ళకి బెనిఫిట్స్ అయితే ఉంటాయి సార్. మ్యూచువల్ బెనిఫిట్ అంటే అవుతుంది. చాలా బెనిఫిట్ ఉంది. ఇప్పుడు నేను నా ఎక్స్పీరియన్స్ చెబితే నన్ను చూసి కొంతమంది కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. మంచి ఒక కమ్యూనిటీని మీరు బిల్డ్ చేశారు. నేను ఆ కమ్యూనిటీ లింక్ తీసుకుని లోపలికి వచ్చిన తర్వాత నేను టాటా మామాలో ఏంటి క్లారిటీ లేదు, ఏది తీసుకుందాం అనేది లేదు. సో టాటా మామ, మహేంద్ర మామ, హ్యుండై మామ అని ఒక 5 రకాల మామల్లో నేను అన్నిట్లో జాయిన్ అయ్యా. ఓకే. సో ప్రతి దాంట్లో వాళ్ళ ఇన్పుట్స్ మన వాళ్ళు ఇచ్చేవి చాలా బాగున్నాయి. ప్రతి చోట కొటేషన్స్ పెడుతున్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, మైలేజ్ గురించి, యాక్సెసరీస్ గురించి చాలా ఎక్సలెంట్ గ్రూప్స్ అండి ఇవి. బయట మనకి ఎక్కడా కూడా ఇంత నాలెడ్జ్ ఒక ఇండివిజువల్ నుంచి దొరకదు. అంటే ప్రతి కారు కొనుక్కున్న వాళ్ళ నుంచి. రివ్యూవర్స్ అనేది కొంతమంది ఎలా ఉన్నారంటే, వాళ్ళు సెల్ఫిష్ గా కొన్ని బ్రాండ్స్ ని ప్రమోట్ చేయడం జరుగుతుంది అనిపిస్తుంది. అంటే కొన్ని వీడియోస్ ఎలా ఉన్నాయంటే, ఒకళ్ళైతే ప్రత్యేకంగా మహీంద్రానే బాగా చూపిస్తా ఉంటారు. హైప్ మహీంద్రా చేస్తున్నారు. హైప్ బాగా చేస్తారు. ఎక్కడ కూడా వాళ్ళు దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏం చెప్పరు. కొంతమంది అయితే మరీ దారుణంగా పని కట్టుకుని మరి టాటాని డిఫేమ్ చేస్తుంటారు. అవును. ఇవి అంటే నేను చూసినట్లు అలా అనిపించింది నాకు. పని అంటే కట్టుకుని వాళ్ళకి పర్సనల్ ప్రతి వీడియోలో ఇంకో ప్రాబ్లం ఏంటంటే అండి, పర్సనల్ ఫేవరెట్ ఇప్పుడు నేనున్నానండి. నాకు లెటర్స్ ఉమ్, నాకు ఒక కార్ ఉంది. నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంది. కానీ దాన్ని ఉమ్, నేను అందరి మీద రుద్దాలనుకోకూడదు. ఎందుకంటే అందరి యొక్క రిక్వైర్మెంట్స్ డిఫరెంట్ ఉన్నాయి. అండ్ అన్ని అవును కార్స్‌లో సార్. కూడా ప్లస్ మైనస్‌లు ఉన్నాయి. సో మనము అవి ఇప్పుడు నాది టాటా కార్ ఉంది. నేను టాటా కార్‌నే ప్రమోట్ చేయాలనుకోకూడదు. ఓకే. దాంట్లో అవునండి. ప్లస్‌లున్నాయి, మైనస్‌లున్నాయి చెప్పాలి. 2 చెప్పాలి. అండ్ అగైన్ ఉమ్, ఇంకొకటి రాంగ్ లాంగ్వేజ్ యూజ్ చేయకూడదు. అంటే అవునండి. కొంతమంది ఏం చేస్తారంటే కార్స్ విషయంలో చాలా రాంగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు.
అంటే హైప్ కోసం అవునండి. యూట్యూబ్ లో అవునండి. ఇది చెత్త కారు చెత్త కారు అదే చాలా చాలా టూ మచ్ గా చెప్తారు సార్. అంటే ఆ. ఎక్స్ట్రీమ్స్, బోత్ అవును ఎక్స్ట్రీమ్స్ నే నేను చూసాను చాలా చోట్ల. అవును ఈ బ్యాలెన్స్డ్ కైండ్ ఆఫ్ రివ్యూ అంటే ఇందులో ప్లస్ ఉంది, మైనస్ ఉంది. మీరు కూడా మీ దాంట్లో బెస్ట్ ఆఫ్ వీడియోస్ ఏంటంటే మీరు వేరియంట్స్ ని ఆన్ రోడ్ ప్రైస్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రతి కస్టమర్ కి. అవును అవునండి సో కొనేవాడికి అసలు ఆన్ రోడ్ హైదరాబాద్ లో ఎంత పడుతుందో తెలిస్తే నాకు విజయవాడలో ఎంత వస్తుంది అనేది ఒక అవగాహన ఉంటుంది నాకు. ఆల్మోస్ట్ దగ్గర మనోళ్ళు ఏం దగ్గర ఉంటుంది చెప్తారంటే మనకి 6 లక్షలకి కారు అంటారు. 6 లక్షలకి కారు, అది ఆన్ రోడ్ కాదు అది. సో మనకి మళ్ళీ వెళ్ళి మనం రీసెర్చ్ చేసేటప్పుడు అక్కడ 2 లక్షలు పెరుగుద్ది, ఇలా 1 లక్ష పెరుగుతుంది. సో చాలా మళ్ళీ దాంట్లో బేసిక్స్ ఏమి ఉండవు, అంటే మనకి ఉపయోగపడేవి ఏమి ఉండవు. అవును మీరేంటంటే ఫీచర్ రిచ్ వేరియంట్స్కి వెళ్లకుండా ఏవైతే మనకి యూస్ఫుల్ ఫీచర్స్ ఉంటాయో అవి ఎక్కడ ఉన్నాయి మీరు ఎక్స్ప్లెయిన్ చేసే తీరు, ఎక్సెల్ షీట్ యూస్ చేయటం, దట్ ఈస్ టూ ప్రొఫెషనల్. నేను ఎక్కడ ఇలాంటి వీడియో కూడా చూడలే. అంటే వేరియంట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయటం, అంటే అవును ఏదో ఒక దాన్ని తీసుకుని రివ్యూ చేయటం, వెహికల్ తీసుకుని, ఇది కాకుండా ఇందులో ఉన్న మొత్తం వేరియంట్స్, మీరు టాటా నెక్సాన్ కి 50 వేరియంట్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. అవును దాంట్లో కూడా మీరు మాట అంటారు 50 పైన వేరియంట్స్ ఉన్నాయని. అవును అవును అంటే మొత్తం నాకు అన్ని నిజంగా అద్భుతం కాంబినేషన్స్ అనిపించింది చూస్తాయి. అది. అవును అవును ఇప్పుడు నేను ఎలా తయారైనంటే మీ వీడియోస్ చూసి ఆ ఒక వ్యక్తి ఎవరైనా ఇప్పుడు టాటా నెక్సాన్ కొన్నాకి వెళ్తున్నాడు అనుకోండి, ఆయనకి అందులో ఉన్న వేరియంట్స్ అని చెప్పగలను నేను. అంటే అంత నాలెడ్జ్ అయితే నాకు నేను గెయిన్ చేయగలిగాను. అంటే ఓకే నేను కస్టమర్ దగ్గరికి నేను కస్టమర్ గా వెళ్ళినప్పుడు ఈ సెంటర్స్ అన్నిటికీ, వాళ్ళు సర్వీస్ సెంటర్స్ కానీ నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏంటంటే వీళ్ళు సేల్స్ చేసే ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళు ఏవేవో చెప్పేవారు. సార్ ఆ వేరియంట్ తీసుకోండి అంటే నాకు ఆ వేరియంట్ వద్దు సార్, నాకు ఈ వేరియంట్ లో ఈ ఫీచర్స్ ఉన్నాయి కదా అని అంటే, వాళ్ళకి ఏంటంటే నేను ఒక మాన్యువల్ జేబులో పెట్టుకుని వచ్చానేమో అనుకునేవారు. అంటే అంత క్లారిటీ వాళ్ళకు. సార్ మాకు తెలిసిన కంటే మీకు ఎక్కువ తెలుసు, ఇందులో ఈ ఫీచర్ వస్తుంది కదా అన్నాను ఒకసారి ఒక ఆమెతో. అంటే ఆమె లేదు సార్ రాదు అన్నారు. మళ్ళీ ఆమె వెరిఫై చేసుకుని ఎస్ ఈ ఫీచర్ ఇందులో ఉంది సార్, అందులోకి పోవక్కర్లేదని చెప్పింది ఆమె. అదంతా కారుమామ సార్. అంటే మనకి మీరు ఎక్సెల్ షీట్ వేస్తారు కదా, ఆ అవునండి షీట్ లో క్లియర్ గా ఏముంటాయి అనేది చాలా, అసలు అది ఎంత టైం పడుతుందో మీకు, ఎందుకంటే ఒక బ్రౌషర్ ని డౌన్లోడ్ చేసి, మనం మామూలుగా అయితే ఒక బ్రౌషర్ డౌన్లోడ్ చేసుకుని చూసుకోవాలి కదా అవును సార్ ప్రతి దాన్ని. అవును మీరు అవును ఎక్సెల్ షీట్ లో కన్వర్ట్ చేసి చేయటం అనేది అది చాలా డిఫరెంట్ యాక్చువల్గా అప్రోచ్ అది. నెక్సాన్ వీడియో మీరు చెప్తున్న వీడియో అండి, అది చాలా టైం పట్టింది నాకు. అది అప్పుడు స్టార్టింగ్ లో చేసిన వీడియో, అంటే ఆల్మోస్ట్ 1 year అయిపోయింది ఇప్పటికి. అది అవును సార్, అవును. 1 year దగ్గరలో 1 year అయినట్టుంది. దానికి లైక్ మీరు చెప్పినట్టు చాలా ఎఫర్ట్ పట్టింది. అండ్ ఆ స్ప్రెడ్ షీట్ కూడా నేను ఇచ్చేవాడిని అనమాట, ఆ డౌన్లోడ్ స్ప్రెడ్ షీట్ పెట్టేవారు చేసుకోవడానికి. సార్ లింక్. నేను అది డౌన్లోడ్ యూజ్ చేసా కూడా, అది అదే నేను చూసుకున్నా. ఆ పాతదైనా కూడా నేను ఏంటంటే వీడియోస్ మీద ఒకసారి చూడడం మొదలెట్టాక ముందు వీడియోస్ అన్ని వస్తుంటాయి కదా మనకి సజెషన్స్. అవును సో అవును పెద్దాన్ని చూసేవాడిని. ఇలాగా ఈ అప్రోచ్ చాలా బాగా నచ్చింది సార్. అంటే నాకు వేరే కమ్యూనిటీస్ కనెక్ట్ అవ్వాలని అనిపించాల. ఇంకా వేరే చోట ఎక్కడైనా అంటే వేరే వాళ్ళు ఏం చేస్తున్నారంటే బయట నుంచి చెప్తారు ఈ వెహికల్ ఎలా ఉంది, డిఆర్ఎల్ ఎలా ఉంది, లేకపోతే ఇంకోటి, అవన్నీ మనకు అనవసరం కదా సార్. నాకైతే అంత నేను చూస్తే నాకు అర్థం అవుద్ది. ఇంకోళ్ళు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. డిఆర్ఎల్ ఎంత అందంగా ఉంది, ఎదర్ ఫ్రంట్ బాగుంది, బ్యాక్ బాగుంది, ఇదంతా నాకు అవసరం లేదు. నాకేంటంటే నా బడ్జెట్ లో అవును నిజంగా నాకు నీడ్ ఉన్న ఫీచర్స్ ఏంటంటే, నేను కొత్త డ్రైవర్ని, నాకు ఏమీ తెలియదు. సో అవును నాకు నిజంగా పలానా ఫీచర్ అవసరమా, అడాస్ అనేది అవసరమా కాదా అనేది మిమ్మల్ని బట్టి నేను నో అనుకున్నాను అంతే. ఇక అవును అడాస్ అవును అనేది మన రోడ్స్ కి అవసరం మనకు లేదు. అవసరం లేదు. అవును అంత దాకా నా బడ్జెట్ నేను స్ట్రెచ్ చేయాల్సిన అవసరం లేదు. 360 అవును డిగ్రీస్ కెమెరా అవసరమా కాదని కూడా నేను, అంటే ఉంటే బెటర్, ఉండాల్సిన ఫీచర్ అయితే ఉంటే ఓకే, లేకపోయినా ఆప్షనల్. పర్వాలేదని మీరు చెప్తారు. సో అంటే మీరు డివైస్ ఖచ్చితంగా ఉండాల్సిన ఫీచర్స్, ఉంటే పర్లేదు బాగుంటుంది అనిపించే ఫీచర్స్, అవసరం లేని ఫీచర్స్ కొంచెం చెప్తారు కదా మీరు. అవునవును సో అలాగా ఈ క్లారిటీ ఉండడం వల్ల ఏంటంటే నా జర్నీలో చాలా బాగా యూజ్ అయింది సార్. అయితే ఏంటంటే ఎప్పుడు నాకేంటంటే సేఫ్టీ రేటింగ్ ఇవన్నీ చూసుకొని నేను టాటా నెక్సాన్ 3XO, పంచ్ ఎంతైనా కూడా పంచ్ చాలా ఎక్కువగా ప్రామినెంట్ గా ఉండడం వల్ల అది. అలాగే హ్యుండై వెన్యూ 5 స్టార్ కొత్తది వచ్చింది కదా సార్, ఫేస్ లిఫ్ట్ వచ్చాక అవును నేను దీన్ని కూడా నా దాంట్లో తీసుకున్నాను నా లిస్ట్ లోకి. ఓకే బ్రెజా కూడా ఉండింది. అలాగే విక్టోరియస్ ఉంది. ఇవన్నీ కూడా నేను డ్రైవ్ చేసి చూసా. ఓకే నాకైతే అంటే పర్సనల్ గా కారు ఇంటీరియర్ తప్ప, కార్ అయితే నాకు నచ్చింది ఎక్స్టీరియర్ కానీ, అది నడవడం కానీ నచ్చింది ఏంటంటే 3XO సార్. 3XO నచ్చింది. ఓకే 3XO నచ్చింది. అంటే ఇంటీరియర్ ఒకటి కొంచెం, అంటే హ్యుండై వెన్యూతో పోలిస్తే చాలా డిఫరెంట్ ఉంటుంది. అది హ్యుండై వెన్యూ ఇంకా అసలు టాప్ నాచ్ అనిపించింది నాకు, నేను చూసిన వాటిలో నాకున్న ఎక్స్పీరియన్స్ లో. వెన్యూ ఇంటీరియర్స్ బాగుంటుందండి. ఇంటీరియర్ ఇంకా చాలా ఎక్స్ట్రీమ్ ఉంది. నెక్స్ట్ సైలెంట్ క్యాబిన్ అండి. అసలు కూర్చుని మనం ఇంజిన్ ఆన్ చేస్తే
న్యాచురల్ అవును యాస్పిరేట్ ఇంజిన్ అయితే అసలు అది ఆన్ అయిందో కూడా తెలియలేదు. అవును సో అంత చాలా బాగా అనిపించింది. మా వైఫ్ కి వీళ్ళకి ఏంటంటే కొంచెం మూవింగ్ సిక్నెస్ ప్రాబ్లం ఉంది. సో ఓకే దానికి ఆ సైలెంట్ క్యాబిన్ నెక్స్ట్ ఆ లోపల మనకి కంజెస్టెడ్ గా అనిపించట్లా. 3XO కూడా చాలా బాగుంది. అంతా సస్పెన్షన్ అంతా మీరు ఎక్సలెంట్ ఉంటది. అయితే ఉండవైతే బాగుంది. కానీ రివ్యూస్ చూశాను సార్ నేను. ఈ సర్వీస్ సెంటర్ రివ్యూస్ చూసినప్పుడు భయపడ్డా. అప్పుడు మీకు లాస్ట్ వీక్ కాల్ చేశాను సార్. కాల్ చేసి నేను బుక్ చేసిన తర్వాతే వెహికల్ వస్తుంది అనుకున్న టైంలోనే మీకు ఫోన్ చేశాను. 1 వీక్ 10 days లాస్ట్ టైం కాల్ కి. ఓకే ఆ రోజు మాట్లాడినప్పుడు చెప్పాను, అడిగాను మిమ్మల్ని, సార్ ఓకే వెన్యూ ఓకేనా అంటే స్లోగా వెళ్తుంది అంటున్నారు, మరీ బండి ఎడ్ల బండిలో నడుస్తుంది అవునవును అంటున్నారు. అవును గుర్తుకొచ్చింది నాకు గుర్తుకొచ్చింది అంటే నాకు రెండు నడిపాను, కానీ కొత్త డ్రైవర్ అవటం చేత ఏంటంటే నాకు 3XO నచ్చింది. అవును 3XO ఇది కూడా నచ్చింది. నొక్కిన వెంటనే పవర్ వెంటనే లెగుస్తుంది బండి. జమ్మని వెళ్తుంది. ఇది చాలా బాగా అనిపించింది. డ్రైవింగ్ ఏదైతే స్టీరింగ్ ఉందో స్టీరింగ్ కూడా చాలా బాగా అనిపించింది సార్. అదైతే అవును విక్టోరియస్ అయితే కూర్చున్నప్పుడు సీట్ దానంత పర్ఫెక్ట్ సీట్ నాకు అనిపించలేదు ఏది కూడా. అది అవును చాలా అది లంబార్ కూడా బాగానే ఉంది. అవును విత్ లంబార్ సపోర్ట్ అది కూడా చాలా బాగుంది విక్టోరియస్. కాకపోతే ఏంటంటే విక్టోరియస్ లో నాకు ఈ సన్ రూఫ్ అనేది నాకు మస్ట్ హ్యావ్ ఫీచర్ కాకపోయినా నా పిల్లలు చిన్నపిల్లలు 6 years 4 years 6 years 8 years వాళ్ళు ఏంటంటే మన బంధువులందరిలో అది ఉంది. ప్రతి ఇంట్లో కార్ Sunroof, ఉంది. ఆ కార్ లో ఈ ఫీచర్ ఉంది. ఇప్పుడు ఏంటంటే కార్ కొన్న వెంటనే నా పిల్లలు ఫస్ట్ అడిగేది ఏంటంటే ఇందులో అది ఉందా, ఉంటే హ్యాపీ ఫీల్ అవుతారు, లేదంటే ఇంకా ఆ రోజు డల్ అయిపోతారు. ఇక వాళ్ళ కార్ ఉన్నా పెద్ద మ్యాటర్ కాదు, ఉన్నా లేకపోయినా పెద్ద విషయం కాదు వాళ్ళకి. సో అది కూడా చూసుకుంటే నాకు ఈ 12 lakhs లో వెన్యూ తీసుకున్నాను సార్. ఓకే ఈ జర్నీలో ఫస్ట్ మాత్రం వెన్యూ తీసుకున్నారు డెసిషన్ అయితే. మేకింగ్ వెన్యూ తీసుకున్నాను. వెన్యూ HX5+ పెట్రోల్ మాన్యువల్. ఓకే నేను 240 kilometers నడిపాను. ఓకే అంటే అంతకుముందు నాకేంటంటే డ్రైవింగ్ స్కూల్లో 14 days డ్రైవింగ్ నేర్చుకున్నాను అంతే. తర్వాత నా ఫ్రెండ్ది ఓల్డ్ వెన్యూ అంటే లాస్ట్ ఇయర్ వెన్యూ, అది జస్ట్ ఒకసారి అది విజయవాడ వెళ్ళి వచ్చినప్పుడు అతని పక్కన కూర్చోబెట్టుకుని నడిపా. ఓకే అది కూడా ఏంటంటే ఈ ఏవైతే ఇప్పుడు వెహికల్స్ నేను ట్రైల్ చేయాలనుకున్నాను అప్పుడు. ఓకే అండి అంతేనండి. అంతే. మళ్ళీ మొన్న ఏంటంటే షోరూమ్ నుంచి తీసి గుడికి వెళ్ళి పూజ చేయించుకుని మళ్ళీ నందిగామ దాకా నేను తెచ్చుకొచ్చుకున్నా. అంటే నాకు ఏమనిపించింది అంటే వెన్యూ తేగలిగాను వెన్యూ కాబట్టి. అవును ఈజీ టు డ్రైవ్. చాలా ఈజీ టు డ్రైవ్ సార్. ఫస్ట్ డే నేను షోరూమ్ నుంచి నేను విజయవాడ ట్రాఫిక్ అక్కడ కొంచెం ఒక 10 kilometers ట్రాఫిక్ లోనే వచ్చి 6-7 kilometers మళ్ళీ నేను నందిగామ వరకు చాలా చాలా పీస్ ఆఫ్ మైండ్ తో హ్యాపీగా వచ్చాను. అంటే అది ఏమీ నాకు సర్ప్రైజెస్ ఇవ్వట్లా. చాలా స్లో మీరు లీనియర్ గా తీసుకున్న పవర్ వస్తుంది. వేరియంట్ HX5+ అండి. రేర్ కెమెరా ఉందండి అందులో. రేర్ కెమెరా ఉంది సార్. రేర్ కెమెరా ఉంది, ఉంది. విత్ గైడ్ లైన్స్ ఉంది. అందులో మళ్ళీ ఏంటంటే వైడ్ యాంగిల్ కెమెరా అని సెటప్ ఇచ్చాడు. ఓకే నెక్స్ట్ కెమెరా కిందే మనకి కనిపించేలాగా ఒక ఫీచర్ ఇచ్చాడు కొత్త దాంట్లో. ఓకే ఓన్లీ గైడ్ లైన్స్ తో ఉండేది ఒకప్పుడు, ఇదేంటంటే వైడ్ యాంగిల్ ఇచ్చాడు సార్. దాదాపు మనకు రోడ్ మొత్తం కనిపిస్తుంది వైడ్ యాంగిల్ వెనక. ఇవ్వడం వల్ల అదేలేండి కొంచెం ఎక్కువ కనిపిస్తుంది ఏరియా. అంటే ఇంకోటి ఏంటంటే ముందు దాంట్లో పార్కింగ్ కెమెరా ఫీచర్ టైప్ లేదు. అంటే మనం బ్యాక్ చేసినప్పుడు తప్ప మామూలు ఎప్పుడైతే ఆన్ చేయాలి. ఇది ఏంటంటే పార్కింగ్ కెమెరా మన రన్నింగ్ లో ఉన్నప్పుడు కూడా వెనక ఎవరుందో చూసుకోవచ్చు. అవును మీరు చెప్పింది కరెక్ట్. రివర్స్ గేర్ వేస్తే గానీ కనిపించేది కాదు ఇంత ముందు వాటిలో. కనిపించేది కాదు. ఇందులో ఒక పార్కింగ్ కెమెరా బటన్ ఇచ్చాడు మనకి. సో దాంతో ఏంటంటే వెనక మొత్తం మనకి ఒకసారి చూసుకొని మనం ఇక్కడ రైట్ టర్న్ తీసుకోవాలన్నా ఏదైనా 360 degrees కెమెరాలో సగం అన్నా కనిపిస్తున్నట్టు ఉంటుంది మనకి ఇప్పుడు అది. ఓకే అదొక బాగుంది. నెక్స్ట్ ఏంటంటే కెమెరా క్రిస్టల్ క్లియర్ గా ఉంది సార్. పగలు కానీ నైట్ కానీ బాగా అనిపిస్తుంది. గైడ్ లైన్స్ మాత్రం ఎక్సలెంట్ అండి. ఇంకా నాకు అనిపించింది అంటే నేను నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. నేనేమి సీనియర్ నేం కాదు, నాకు వేరే కార్లు ఎలా ఉంటాయో కూడా తెలియదు. నాకు ఇది లేదండి అంటే కంఫర్టబుల్ గా అనిపించింది. అంటే మీరు ఫీల్ అవుతున్నది కూడా ఇంపార్టెంట్. అంటే అది ఫస్ట్ టైం డ్రైవర్ మీరు ఇప్పుడు అవునండి. కొంత టైంలో మీకు ఓకే ఫీలింగ్ కంఫర్టబుల్ అంటే ఇది కొత్త డ్రైవర్ చాలా మందికి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. లైక్ నిజంగా సార్, నిజంగా. నేను ఇంకోటి ఏంటంటే కాన్ఫిడెన్స్ ఫీల్ అయింది విక్టోరియస్ లో, అలాగే హ్యుండాయ్ వెన్యూలో, రెండిట్లో కూడా నేను కాన్ఫిడెన్స్ ఫీల్ అయ్యాను డ్రైవ్ చేసినప్పుడు. ఫస్ట్ డే విక్టోరియస్ లాంటి పెద్ద కారు తీసినా నాకు అది పెద్ద కారు తీస్తున్నారన్న ఫీలింగ్ రాలా. అంటే ఏదో అవుతుందేమో. ఈజీ ఉంటుంది అవి ఆపరేషన్. చాలా ఈజీ ఆపరేషన్. ఇంకోటి ఏంటంటే 3XO లో 6 gear సిస్టమ్ నాకు అది అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది రివర్స్ గేర్ అట్టయ్యాలో అది కొంచెం పైకి నావ్ లాగి 6 gear వేయడం, అది కొంచెం 6 gears అవడం వల్ల రివర్స్ గేర్ మళ్ళీ ఫస్ట్ గేర్ దగ్గర ఉంది. అది అదే మీరు 5 gear మీద ప్రాక్టీస్ చేసి ఉంటారు. సో 6 gear 5 gears చేశాను, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను కాబట్టి చూస్తారు కన్ఫ్యూజన్ ఉంటుంది. 3XO కూడా ఎక్సలెంట్ ఉంది సార్. అయితే నాకేంటంటే నా యూజ్ కేస్ కి ఇదే బెటర్ అని అనుకున్నాను. మీరు లాస్ట్ వీక్ చెప్పారు మీరు తీసుకోండి ఫ్యామిలీకి ఏం ప్రాబ్లం లేదని. బాగా అనిపించింది సార్.
సరిపోయింది అంటే నాకు. చాలా మంది అన్ని ఇంజిన్ ని కొంచెం తక్కువ చేసి మాట్లాడతారు కానీ మనము ఉమ్, టిపికల్ గా 35-40 దగ్గర ఉన్న వాళ్ళము ఎలా ఉంటదంటే 40 దగ్గరకు వచ్చేసినాక మనము కొంచెం పీస్ఫుల్ గా డ్రైవ్ చేద్దాం అనుకుంటాం. ఓకే, ఉమ్, ఉమ్. డ్రైవింగ్ ఎంతూజియాస్ట్ కొందరికి ఉంటుంది సరదా, అది వాళ్ళకి ఇంక డెఫినెట్లీ 3X అలాంటి కార్స్ బాగా సూట్ అవుతాయి. నాకు బట్ యాక్చువల్ గా నేనైతే ఆ కైండ్ ఆఫ్ పర్సన్ సార్. అంటే నేను బైక్ అలాగే నడుపుతాను. కాకపోతే ఏంటంటే బైక్ అంటే కొంచెం ఈజీ, అండ్ ఇంకోటి ఏంటంటే బైక్ తో వేరే వాళ్ళకి ప్రమాదం తక్కువ. మనం ఫాస్ట్ గా నడిపితే మనకే ప్రమాదం కానీ అవునవును. ఇందాక ఒకసారి ఒక కాలర్ మాట్లాడారు చూసారా, మనం 3X నెక్సాన్లు చేసుకుని రోడ్ల మీద వెళ్ళేవాడిని ప్రమాదం తీసుకురాకూడదు అని చెప్పేసి. అవును, హేమ్ సో కుమార్ అలాగే గారు. ఏంటంటే ఉమ్, కార్ ఉమ్. అయితే మాత్రం ఆ స్పీడ్ లో నడపకూడదని ఫిక్స్ అయ్యాను నేను. లేదండి, మీరు ఫస్ట్ అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి కాషియస్ గా ఉమ్, ఉండడం మంచిదండి. ఎందుకంటే మన చాలా అందరికీ కష్టం. ఏమవుతుందంటే టిపికల్ గా కొత్త కార్ కొన్నాక ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. కొంచెం ఎక్సైట్మెంట్ లో మనకు తెలియకుండానే ఒక లైన్ క్రాస్ చేస్తూ ఉంటాం అనమాట. అది అవునండి, అవును. అందరితో అవుతుంటది. అంటే కొంచెం జాగ్రత్తగానే ఉండాలండి. దాంతో అవును సార్, ఇప్పుడు నిజంగా సార్, నిజంగా మీరు ఈ కమ్యూనిటీ పెట్టి చాలా మందికి అంటే ఆ, మరీ ఒక్కళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా చాలా మంచి పని చేశారు సార్. నెక్స్ట్ ఏమో 3X కంపారిజన్ వీడియో చేశారు మీరు. అవును, అలాగా మా వెన్యూ ఓనర్స్ కూడా ఎప్పటికప్పుడు ఒక వీడియో చేయండి. వెన్యూది కూడా అది చేయాలండి. చాలా రోజు నుంచి ప్లాన్ లో ఉంది సంహవ్ ఉమ్, కుదరలేదు. యాక్చువల్ 3X నిజంగా కూడా కొంచెం ఎఫర్ట్స్ ఎక్కువ పట్టాయి చేయడానికి. అది ప్లాన్ చాలా. చేసుకుని అవును అందరి సార్, అవును. దగ్గర రప్పించుకొని ఒక మంచి ప్లేస్ కావాలి. కొంచెం కష్టం కదా సార్, ఇప్పుడు చాలా పెద్ద ప్రాసెస్. కానీ చేయాలండి. అవును సార్, అవును. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఆ వీడియో గురించి చాలా మంది చెప్తారు నాకు. అంటే మీరు చెప్పారు కదా ఇప్పుడు ఆ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందని. నేను కూడా అనుకున్నాను ఇలాంటి వీడియో ఎవరు ఇంకా అలాంటి వీడియో చేయలేదు. లేదు సార్, నేను ఎక్కడ చూడాలి అలాంటి వీడియో. అవును, ఎలాంటి వీడియో ఈవెన్ నార్త్ వాళ్ళు కూడా చేయలేదు. అంటే ఉమ్, ఒక రివ్యూవర్ ఉంటాడు, ఆ రివ్యూవర్ పట్టుకొచ్చి 5 కార్లు ఎక్కడ లేదు. చూసాము. ఈ కాన్సెప్ట్ పట్టుకొద్దాము, లైక్ అవునవును, చేద్దాం అనుకున్నాను. అండ్ లక్కీగా అది వ్యూస్ అవునండి. ఎక్కువ రాకపోయినా చాలా మంది నాకు చెప్పిన వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, బాగా చెప్పారు, ఇది బాగుంది కాన్సెప్ట్ అని చెప్పారు నాకు చాలా మంది. సేమ్ ఆ వీడియో గురించి మాత్రం. చాలా ఇంప్రెసివ్ సార్, చాలా ఇంప్రెసివ్ అది. అదే అవును, డెఫినెట్లీ అండి. అంటే మనం పెట్టిన ఎక్సలెంట్ సార్, వర్క్ గోవర్ధన్ ఎవరైనా సార్. చెప్తుంటే కనుక వి ఫీల్ లైక్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. థ్యాంక్స్ నిజంగా సార్, మీ ఎఫర్ట్స్ ఇంకా అది చెప్పలేము అది. ఎందుకంటే కార్ మామ అన్న పేరు కూడా మంచి, అసలు ఏదో ఎలా తోచిందో మీకు నాకు అర్థం కాలేదు కానీ, అంటే నేమింగ్ ఆఫ్ ఎ ఛానల్ ఈజ్ వెరీ డిఫికల్ట్ యాక్చువల్ గా. మరి అంత పర్ఫెక్ట్ గా ఎలా పెట్టగలిగారు అనేది కార్ మామ పర్ఫెక్ట్ మన నేను ఛానల్ యాక్చువల్గా కి. నేను యాక్చువల్గా ఒక మార్కెటర్, నా మార్కెటింగ్ బ్యాక్గ్రౌండ్ అండి బేసికల్లీ. సో డిజిటల్ మార్కెటింగ్ అది బ్యాక్గ్రౌండ్. ఓకే, ఓకే. సో నాకు ఈ పేర్లు పెట్టడం అది చాలా ఇంట్రెస్ట్ ఆహా, ఉంటుంది. సో లైక్ బ్రాండ్స్ ని గ్రో చేయడం, అవును బిజినెస్ సార్. గ్రో చేయడము, అది కూడా మన పని ఉంటుంది అనమాట. సో దానివల్ల బ్రాండ్స్ కొంచెం బిల్డ్ చేయడం ఇంట్రెస్ట్, అనేది అలవాటు కాబట్టి ఓకే. అది కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. సమ్మవ్ కుదిరింది. అంటే మామ ఉమ్, అనేది మన తెలుగులో మనకి ఊతపదం కదా, మనం ఫ్రెండ్స్ ని మామ అంటాం. ఉత్పాదం బాగా, అవును సార్. మన ఫ్రెండ్స్ ని కాలేజ్ టైం నుంచి మనకి ఎరే మామ అంటాం కదా. మామ అని పిలుచుకోవడం అలవాటు మనకి సో ఆంధ్ర ఇక్కడ వాళ్ళకి. కార్ మామ అని పెట్టడం వల్ల ఏంటంటే మనం కార్స్ కి మామాని లింక్ అవును. చేసుకుంటే ఒక ఫ్రెండ్లీ వైబ్, అండ్ మన కమ్యూనిటీ కానీ మన మైండ్ సెట్ అలాగే ఉంటుంది. అంటే ఫ్రెండ్లీగా ఉమ్, ఉండాలని ఉంటుంది. నాకు కూడా ఐ ఎంజాయ్ దిస్ కమ్యూనిటీ థింగ్. అవునండి. అన్ఫార్చునేట్లీ అంటే వాట్సాప్ గ్రూప్స్ లో అన్నిసార్లు నేను యాక్టివ్ ఉండలేకపోతున్నాను, బట్ చూస్తున్నాను. లైక్ ఎందుకంటే గ్రూప్స్ మన దగ్గర ఇప్పుడు ఆల్మోస్ట్ 30 గ్రూప్స్ ఉన్నాయి. అవును, సో ఇన్ని గ్రూప్స్ మెయింటైన్ చేయడం అంటే చిన్న విషయం కాదు సార్. సో దాన్ని ఒక మోడరేట్ చేసుకోవడము, స్పామ్ ఇప్పుడు మా చూసుకోవడము. జాబ్ పర్పస్ మీద 2 గ్రూపులు 3 గ్రూపులు అడ్మిన్ కింద ఉండాలంటే కష్టపడుతున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాం. 3-4 గ్రూప్స్ మనం రన్ చేయాలంటే అవును, ప్రొఫెషన్ లో భాగంగా అవును, ఆ 4 గ్రూపుల్లో ఉండే మెసేజ్ అన్ని చూడాలంటేనే పెద్ద తలకాయ నొప్పి, మాటలు కాదు అది. అవును, గ్రేట్ అవును, సార్. అంటే ఈ ఎవరైనా మార్కెటింగ్ పర్సన్స్ ఉన్నా వాళ్ళని బయటికి పంపిస్తున్నారు, ఇదన్నీ కేర్ తీసుకోవడం అంటే అంత చిన్న విషయం ఏం కాదు. చాలా అప్రిషియబుల్ సార్. అవును, నేను అవును. చెప్తున్నాను గోవర్ధన్ గారు, కార్ తీసుకోవడంలో మీది, నాది 50% రీసెర్చ్ అయితే 50% మీదే. థ్యాంక్స్ అండి. అంటే థ్యాంక్స్ నా అలాట్. డెసిషన్ మేకింగ్ లో నా డెసిషన్ మేకింగ్ లో సార్. లేదు, థ్యాంక్స్ ఎందుకంటే నేను అలాట్ అండి. మీ వీడియోలు నాకు తెలిసి కొన్ని గంటల పాటు చూసుంటాను, గంటలే. అంటే ఒక ఎన్ని గంటలు ఉంటాయని చెప్పలేము. వీడియోస్ అయితే కొన్ని వందల వీడియోలు చూసాను నేనైతే. కానీ మీవైతే మాత్రం స్పెసిఫిక్ గా వేరియంట్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి వీడియో చూసానండి నేను. ఆ కారు కొనకపోయినా. ఓకే. సెల్టోస్ నా ప్లాన్ లో లేదు. నా ప్లాన్ లో లేనివి కూడా మీరు ఏం పెట్టినా వేరియంట్స్ చూసేవాడిని నేను. ఓకే, అంటే మీరు అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అది చాలా బాగుంటది. అంటే ఒక కస్టమర్ కి ఏం కావాలని అది తీసుకుంటాడు అనమాట కరెక్ట్ గా. అంటే రాంగ్ మెడిసిన్ తీసుకోడు. అదే నా ఐడియా కూడా అదేనండి. వేరియంట్స్ అంటే నేను కస్టమర్ అయితే ఏం నేనే చేస్తున్నారంటే కొనుక్కోవాలనుకుంటే. అవసరం లేనివన్నీ వాడతారు కదా. ఇప్పుడు మనకి టెస్ట్ అంటే మనకి 16 లక్షలు 20 లక్షల రూపాయల కారు చూపిస్తున్నారు సార్ అక్కడికి వెళ్ళిన వెంటనే.
మన అదే కొనిపించాలని చూస్తున్నారు ఈ అవునవును. మనం సేల్స్ మనం సేల్స్ మనం పర్సన్స్. మనం ప్రిపేర్ అవ్వకుండా వెళ్తే గనక డెఫినెట్లీ వాళ్ళు హైయర్ వేరియంట్స్‌ని ప్రిఫర్ చేస్తారండి. అదే ఆహ్, కదండి, వాళ్ళు చెప్పేవారు సార్, ఇగో ఈ ఫీచర్లు ఉన్నాయి సార్, ఆ ఫీచర్లు ఉన్నాయంటే అందులో ఏ ఫీచర్లు ఉన్నాయో వాళ్ళకంటే నేనే ముందు చెప్పేవాడిని. అవన్నీ వద్దు మేడం, నాకు ఇవి కావాలి, నాకు ఈ వేరియంటే కావాలి, ఈ వేరియంటే కావాలనేసరికి వాళ్ళకి అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ కస్టమర్ చాలా ఇన్ఫార్మ్డ్, ఇతను మనం ఇంకా బురిడి ఇతను మనం కొట్టించలేము. మార్చడం కష్టం. అవునవును. అంటే ఆళ్ళకి సార్ అర్థమైపోద్దండి. ఏంటండి? కస్టమర్‌ని చూసి అర్థమైపోద్ది. ఆళ్ళ మాటలు బట్టి ఈ కస్టమర్ ఇంక మన మాట వినడు. అతని మాట మనం వినాలని ఆళ్ళకి అర్థమైపోతే ఇంకా లైన్‌లోకొచ్చేస్తారు. కొంచెం జాగ్రత్త కూడా ఉండాలి. అంతేనండి, లైన్లోకి వచ్చి పర్ఫెక్ట్ గా చెప్పారు. స్పెక్ షీట్ మనకు చూపించలేదు వాళ్ళు, ఇంకా స్పెక్ షీట్ అవసరం లేదు, ఎందుకంటే హ్మ్. నాకు ఏ వేరియంట్ కావాలనేది ఫిక్స్ అయ్యాను, ఏ వెహికల్ అనేది ఫిక్స్ అయ్యాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ క్రేటా తీసుకోండి సార్, బడ్జెట్ కొంచెం ఎక్స్టెండ్ చేయండి సార్, ఇంకోటి హ్మ్. ఏదో తీసుకోండి, ఇంకేం చెప్పినా నేను ఆ పొజిషన్ లో లేను. ఇక నేనేంటంటే ఒకటే, నాకు క్లారిటీ ఉంది, ఏ వెహికల్ తీసుకోవాలి, ఏ వేరియంట్ తీసుకోవాలి. అది కూడా మీ వల్ల ఏంటంటే మనకు ఆన్ రోడ్ ప్రైస్ తెలియడం వల్ల అసలు, అది మీరు నాకు తెలిసి ఆన్ రోడ్ ప్రైస్ కూడా ఒకళ్ళిద్దరు చెప్తున్నారేమో మొత్తం దేశం మొత్తం మీద, అందరూ ఎక్స్ హ్మ్. షోరూమ్ చెప్తారు. అవునవును. ఆ, అది కూడా అంటే మీ దాంట్లో ఒకటండి స్పెషల్. నాకేమనిపిస్తదంటే హిందీ యూట్యూబర్స్ ఎక్స్ షోరూమ్ చెప్పినా దానికి కొంచెం అర్థం ఉందనుకోవాలి. ఎందుకంటే హిందీ కొంచెం యూట్యూబర్స్ తక్కువ అండి వాళ్ళ ట్యాక్సెస్. అహా! అంటే అలా కాదు. హిందీ యూట్యూబర్స్ చేసే కంటెంట్ ఆహ్, ఒక 20 స్టేట్స్ కొంచెం చూస్తున్నారు. ఆ 20 స్టేట్స్ అవును, మారిపోతున్నాయి. అంటే మారిపోతుంటాయి. మారిపోద్ది. కానీ మన మన తెలుగు తెలుగు వాళ్ళకి రాష్ట్రాలు ప్రాబ్లం లేదు. చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాలు ఆల్మోస్ట్ సేమ్ ఉంటది. అవును, పెద్ద ఆల్మోస్ట్ డిఫరెన్స్ ఏం లేదు సార్, హైదరాబాద్‌కి, విజయవాడకి పెద్ద డిఫరెన్స్ ఉండదు. మైనర్ పెద్ద డిఫరెన్స్ డిఫరెన్స్ ఏం ఉంటది. లేదు సార్. ఆ! సో, అది అందుకనే నేనేంటంటే ఆన్ రోడ్ మనకి ఇట్స్ ఈజియర్ టు టెల్. అండ్ ఇంకోటి అవునండి. కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. ఆన్ రోడ్ చెప్పడానికి. ఉమ్, కొంచెం అవునండి. ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే కస్టమర్‌కి అది యూజ్ అవుతుంది. అతనికి ఒక క్లారిటీ వస్తుంది. క్లియర్ కంపేర్ చేసుకోగలుగుతాడు. ఇప్పుడు నేనే కార్ కొనాలనుకోండి అనుకోండి. అవును నేనే సార్. కార్ కొనాలి. నేనే కస్టమర్ అనుకోండి. అప్పుడు నాకు ఏ క్వెషన్స్‌కి ఆన్సర్ కావాలో అదే ఎస్, కంటెంట్‌గా చేయడం బెటర్ అని నేను ఫీల్ అవ్వి అది ఈ వేరియంట్స్ ఇలాంటి మంచి టైప్ ఆఫ్ కంటెంట్ చేయడం మొదలుపెట్టాం అన్నమాట యాక్చువల్‌గా. ఛానల్ చాలా గ్రో అవుతుంది సార్, ఇది నో డౌట్. ఇది చాలా పెద్ద కమ్యూనిటీ వచ్చి చూడండి. కార్మామా అంటే మీరు 10 lakhs దగ్గరికి వెళ్తారు, మీరు 10 lakh సబ్స్క్రైబర్స్ నేను చూడాలి. ఐ ఫీల్ అంటే మీరు పెట్టే ఎఫర్ట్స్ కి అంతమంది మనకి ఉండొచ్చు సార్, ఎందుకంటే చాలా కార్ కమ్యూనిటీస్, ఆటో కమ్యూనిటీస్, అంటే ఈ ఏవైతే ఛానల్స్ ఉన్నాయో హ్మ్. లాక్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, సబ్స్క్రైబర్స్ చాలా ఎక్కువ ఉన్నారు. హ్మ్. ఏంటంటే వాళ్ళకి ఏమంటాం, వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి కొంచెం హ్మ్. కలర్ఫుల్ లెన్స్ వేసి బాగా వీడియోలు చేస్తే చూస్తారు. యాక్చువల్లీ హ్మ్. మీరేంటంటే ఒక ఆఫీస్ మీటింగ్ లాగా ఇలా ఉండేసరికి వేరేగా ఉంటుంది, కానీ నాకు ఇది నచ్చింది బాగా. అంటే ఇందులో ఇదంతా లేదు, హంబగ్ అంతా లేదు, బయట కలర్స్ లేవు, నీట్ హ్మ్. గా కావాల్సిన సబ్జెక్ట్ కాంటెంట్ మాత్రం ఇస్తారు మీరు. నా అవును. జేబులో 12 లక్షలు ఉన్నాయి, లేదంటే నేను 12 లక్షలు అఫోర్డ్ చేయగలనంటే ఏ కారు కొనుక్కోవాలనేది మీరు ప్రతి వీడియోలో, బాబు సెల్టోస్ అయితే ఇది కొనుక్కో, హ్మ్. లేదా విక్టోరియస్ అయితే ఇది కొనుక్కో, మీ క్లారిటీ ఉంటుంది, మనకు కూడా వచ్చేది 12 లక్షల్లో ఏం వస్తుంది మనకి. అవును. 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 ఇంకా అంతకన్నా ఏం కావాలి, ఇదే కావాలి అసలు. వాళ్ళు ఏంటంటే రకరకాలు చెప్తారు, కానీ అవన్నీ నేను వెళ్ళి చూసుకుంటాను. మీరేంటంటే ఇంకోటి సార్, మరి గొప్పతనం, దేన్ని విమర్శించరు. అంటే ఏది ఎక్కడ నెగిటివ్ అది చెప్తారు తప్ప, హ్మ్. పని కట్టుకుని ఒక బ్రాండ్ ని అది తిరగడం. తక్కువ చేసి మాట్లాడకూడదండి. అంటే ఇప్పుడు అది సార్ చీప్ ఇది. చీప్ కామెంట్స్ చేయకూడదు. అంటే పబ్లిసిటీ వస్తది ఉమ్, మనకి. యూట్యూబ్‌లో ఏంటంటే అలా మాట్లాడితే ఎక్కువ పబ్లిసిటీ వస్తది. కానీ మనకు అవునండి. అలాంటి పబ్లిసిటీ వద్దు. ఎందుకంటే ఇంకోటండి ఇప్పుడు ఈ రోజున మన కమ్యూనిటీలోనే అన్ని రకాల కార్లు తీసుకున్నోళ్ళు ఉన్నారు. లెట్ అస్ సే అవును సార్, నాకు ఒక అంతే కదా. కారు నచ్చలేదంటే నేను ఆ కారులో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మీరు చెక్ చేసుకోండి అంటాం తప్పితే, ఆ కారు చెత్త ఉమ్, కారు, ఈ కారు చెత్త కారు అనడం అది నాకెందుకో అది ఉమ్, రాంగ్ అనిపిస్తది. ఎందుకంటే చాలా మంది హర్ట్ అవును సార్. అవుతారు. ఒక కారు అవునవును. కొనుక్కున్నోడు దాన్ని అమ్మేయలేడు, ఏం చేయలేడు. నిజంగా అతను అవును, సఫర్ అవుతూ ఉండొచ్చు. బట్ దాన్ని అవును సార్. మాత్రం అవును. చెత్త కారు అనేసి ముద్రేసేయడము కరెక్ట్ కాదు. బట్ ఉమ్, ప్రోస్ అండ్ కాన్స్ చెప్దాం. ఐ థింక్ లాంగ్వేజ్ చూసింగ్ చాయిస్ ఆఫ్ వర్డ్స్ ఆహ్, అవును. అది మేబీ మీరు చాలా కూడా కొంచెం, ఇంపార్టెంట్. మీరేంటంటే ఏదైతే టెక్నికల్ టర్మ్స్ ఉన్నాయో అవి పర్ఫెక్ట్ గా మాట్లాడతారు. ఆ టెక్నికల్ టర్మ్స్ లో కూడా తప్పులు దొల్లే వాళ్ళు చాలా మంది బయట కార్ రివ్యూస్ చేస్తున్నారు. అంటే ఆ టర్మ్ దానికి వాడకూడదు ఏదో వాడేస్తారు, ఓడేసి చెప్తారు, వాళ్ళు నచ్చిందని చెప్తారు, వాళ్ళకి తోచింది చెప్తారు అన్నట్టు ఉంది కొన్ని చోట్ల. ఎవరో ఆ! ఉన్నారండి కొంతమంది బాగా ఎక్స్పర్ట్స్ ఉన్నారు, కానీ అవునవును. అది 90% ఎక్కువగా నా వరకు 90. అయితే నేనేంటంటే మాక్సిమం ట్రై చేస్తానండి. బట్ కొన్ని మిస్టేక్స్ నా వల్ల కూడా అవుతూ ఉండొచ్చు. ఆ! వస్తుంటాయి, అది ఆ! అది ఆ! అనుకోకుండా వచ్చాయి. కానీ నేననేది ఏంటంటే, మీరు ఎలా ఉంటారంటే, నేను లెర్నర్ని, నేను నేర్చుకుంటున్నాననే తత్వంలోనే మీరు ఉంటారు, కాబట్టి మీ నుంచి తప్పు పెట్టాల్సిన పని లేదు. కానీ అలా కాదు, డిస్క్లైమర్స్ వేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళేదో ఇప్పటిదాకా ఫోర్డ్ కంపెనీ నుంచి మొదలుపెట్టి స్థాపించింది వాళ్ళే అన్నట్టు.
వాళ్ళే స్టార్ట్ చేశారు, ఫోర్డ్ పక్కన కూర్చుని, బెంజ్ పక్కన కూర్చుని వాళ్ళ కార్లు తయారు చేసినట్టు చెప్తారు సార్. అంటే మరి టెక్నికల్ ఇష్యూస్ కూడా వెళ్తారు. మీరు టెక్నికాలిటీ తక్కువ మాట్లాడతారు. కస్టమర్ కి ఏం కావాలి, ఎండ్ పాయింట్ లో ఉన్న యూజర్ ఏం యూజ్ చేస్తాడు అది చెప్తారు మీరు. ఆ టెక్నికాలిటీస్ ఒకటండి, టెక్నికాలిటీస్లోకి మనం వెళ్ళొచ్చు, ఎందుకంటే నేను ఒక మెకానికల్ ఇంజనీర్ని. కానీ మనకి అంత అవునండి, డీప్గా వెళ్ళినా కూడా ఏమవుద్దంటే జస్ట్ ట్రై టు కన్ఫ్యూజ్ పీపుల్. అంటే ఇప్పుడు గేర్ నాకు బాక్స్ అర్థం కాదు అది. అవును సార్, డిఫరెంట్ టైప్ ఆఫ్ గేర్ బాక్స్ ఉన్నాయండి. ఆ గేర్ బాక్స్ అవునండి, మెకానిజం ఏంటి, దానిలో ఏం టెక్నాలజీ వాడుతున్నారు, డ్రై క్లచ్ వాడుతున్నారా, వెట్ క్లచ్ వాడుతున్నారు, ఇలా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. కానీ అవన్నీ కూడా అవునండి, ఒక ఎండ్ కస్టమర్కి అంత అవసరం లేదు. ఓకే, కొంతమంది తెలుసుకోవాలనుకున్న వాళ్ళు తెలుసుకోవచ్చు. సో నేను ఎలా ఆలోచిస్తున్నానంటే కొంచెం సింప్లిఫై చేద్దాం లాంగ్వేజ్ని. లేకపోతే మనం అంతే మెకానికల్ సార్. ఇంజనీరింగ్ చదివినందుకు మనకి ఆ మొత్తం మెకానిజం అంతా తెలుసు, లోపల కార్స్లో మీకు అంత ఏమవుతుంది అర్థం అవుతుంది లోపల. కదా సార్. అవును. కానీ స్టిల్ నేను ఎందుకో ఐ డోంట్ వాంట్ టు ఆ డెప్త్లోకి వెళ్ళి నాకు తెలుసు అని ప్రూవ్ చేసుకోవాలనుకునే బదులు సింప్లిఫై చేద్దాం, మనం సింప్లిఫై చేద్దాము. అవును సార్, ఓకే, మనకు అవును. తెలిసింది తెలుసు, తెలియని తెలియదు. ఎందుకంటే అంటే కార్స్ అనేది ఇప్పుడు ఎంత బిగ్ ఇండస్ట్రీ అంటే అందులో ఎంత ర్యాపిడ్గా మార్పులు ఉన్నాయంటే మనకి చాలా విషయాలు తెలియట్లేదు. కొత్త కొత్త వస్తున్నాయి, అవునండి, ఉన్న వాటిలో కొన్ని తెలియదు. రకరకాలు వస్తుంది. అవైతే ఇది సార్, ఇంకా నేను వెన్యూ కొనుక్కోనే కస్టమర్లకి ఏంటంటే సార్, అంటే మామూలుగా ఈ వెన్యూ మీద ఫస్ట్ పాత వెన్యూ మీద అంత అభిప్రాయం లేదు నాకు. అంటే నాకు ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి సేఫ్టీ సార్. ఇక మిగతావన్నీ తర్వాత. ఫస్ట్ ఒక 5 స్టార్ వెహికల్, కొంచెం సేఫ్టీ ఉన్న వెహికల్, గట్టి వెహికల్ తీసుకుందామని. నెక్స్ట్ ఏంటంటే నేను నెక్స్ట్ కోరుకున్నది నాకున్న టిక్ పాయింట్స్ చెప్తున్నాను. అవి టిక్ చేయాలనుకుంటే ఇటువైపు రావచ్చేమో నా అభిప్రాయం జనాలు. చెప్పండి. ఇప్పుడు 5 స్టార్ వచ్చింది వెన్యూకి. అండ్ రెండోది ఏంటంటే సబ్ 4 మీటర్ అనుకున్నాను. అంటే నేను కొత్తవాడిని కాబట్టి నేను అంతకన్నా పెద్ద వెహికల్ నడపలేను. అలాగని పంచ్ కన్నా చిన్నది టియాగోలోకి వెళ్తే కంఫర్ట్ మిస్ అయిపోతాను నేను. స్పేస్ అండ్ కంఫర్ట్ సో మిస్ అయిపోతాను. సో నా బడ్జెట్ ఉంది కాబట్టి పెట్టగలను కాబట్టి ఇది అనుకున్నాను. ఇంకా ఇంకోటి ఏంటంటే ఏసీ. మీరు ప్రతిసారి చెప్పేవాళ్ళు ఏసీ వెనకాల వెంట్స్ ఉండాలి, ఫ్యామిలీ తిట్టుకోకూడదు. నెక్స్ట్ ఏంటివి మనకి మిర్రర్స్, విండో పెయిన్స్ అప్ అండ్ డౌన్ చేయడానికి బటన్స్ ఖచ్చితంగా ఉండాలి, ఎలక్ట్రానిక్ బటన్స్. ఇంట్లో వాళ్ళు వెనకాల వాళ్ళు తిప్పుకుని మనం తిట్టుకోకూడదు. మీరు ఎగ్జాక్ట్ వర్డ్స్ పట్టుకున్నారు, లైన్స్ పట్టుకుని చెప్తున్నారు నాకు. నిజం సార్. మీరు ఇంకా నేను చెప్తున్నా కదా, పొద్దున్న లేస్తే కారు మామ అన్నట్టు ఉంటుంది నా పరిస్థితి. అంటే రెగ్యులర్ గా చూసి ఏంటంటే ఏవి మనకు అవసరం అనేది చాలా క్లారిటీ వచ్చింది నాకు. అంటే అంత ముందు ఏదో ఫ్యాన్సీ వరల్డ్ లో ఉండేవాడిని నేను. అది కావాలి, ఇది కావాలి. టాటా సిఆర్ఐ చూసిన వెంటనే ఒక 4-5 లక్షలు ఎక్కువైనా పర్లేదు కొనేద్దాం అనే రేంజ్. అంటే ఆ టైప్ లో ఆలోచించే దగ్గర నుంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలా పెట్టాడు కదా సిఆర్ రెహమాన్ కి. అదే మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా చాలా బాగుంటుంది. టాటా సిఆర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్ మ్యూజిక్ సార్. అది అసలు గ్రాబ్ ఆ చేస్తుంది. మ్యూజిక్ చూస్తే ఎంత గ్రాప్ చేస్తుందంటే నేను అనుకున్నాను అసలు అవును, టాటా సియరా కార్ కన్నా అసలు ఆడు పెట్టిన మ్యూజిక్ కే జనాలు అట్రాక్ట్ అయ్యి కొనేస్తారేమో అని అనుకున్నాను ఫస్ట్ అవును సార్, అవును. అయితే టాటా ఏంటంటే ఇది వెహికల్స్ ఒకటి కంటే మార్కెటింగ్ టీమ్ బెస్ట్ అండి. వెరీ స్ట్రాంగ్, మార్కెటింగ్ వెరీ స్ట్రాంగ్. మార్కెటింగ్ టీమ్ బెస్ట్ అంటే సర్వీస్ టీమ్ లో కొంచెం వీక్నెస్ ఉంది. Yeah. ఇది నెక్స్ట్ ఏంటంటే సార్, ఏసీ ఒకటి చూసుకున్నా. ఏసీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఇంటీరియర్ వైజ్ అంటే ఏసీ ఇంటీరియర్ ఏంటంటే నా కోసం కాదు, ఇంట్లో వాళ్ళ కోసం. ఈ రెండు ప్లస్ ఏదైతే సన్ రూఫ్ ఉందో సన్ రూఫ్. నెక్స్ట్ వీడిచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఏదైతే ఉందో, అంటే నేను పెద్దగా నేను నడిపిన కార్లు తక్కువ, కానీ నేను ట్రావెల్ చేశాను కార్లు, అక్కడ బయటకు వెళ్ళిన కార్లలో వాటిలో. పెద్ద పెద్ద కార్లు అయితే నేను తిరగలేదు, కానీ ఒక టాటా హ్యారియర్ అక్కడ దాకా నేను చూశాను. టాటాలో మ్యూజిక్ బాగానే ఉంటుంది, హై అండ్ కాకపోయినా. ఇక్కడ ఇందులో కూడా సార్ వాడి సిస్టమ్ తో ఇచ్చిన మ్యూజిక్ బాగుంది సార్. ఓకే, 3XO లో సిస్టమ్ అంటే 12 lakhs లో AX5 లో ఇచ్చిన మ్యూజిక్ అంతగా నాకు నచ్చలేదు. ఓకే, దీనిలో మీకు బెటర్ అనిపించింది క్వాలిటీ? దీంట్లో నాకు ఎందుకో చాలా, అంటే వాడిచ్చిందే హర్మన్ అవేం కాదు, హర్మన్ కార్డన్ అవేం కాదు, కానీ వాడు సొంతదే ఏదో. కానీ అది 4 స్పీకర్స్ తో బాగుంది, సరిపోతుంది నాకైతే. నేనేంటంటే మ్యూజిక్ లేకుండా పోవట్లేదు, అంటే అంత బాగుంటుంది, అంటే చాలా పర్ఫెక్ట్ గా నాకైతే సౌండ్స్ అన్ని క్లారిటీ ఉన్నాయి, అదంతా బాగుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ గేర్ రాడ్ ఏదైతే ఉందో అది ఇంకా అసలు అది ఎలా అంటే ఇక ఏమంటాం, బటరీ స్మూత్ అంటారు చూసారా, ఈ ఎక్స్ప్రెషన్ ఉంది వీళ్ళకి. నిజంగా అట్లనే ఉంది సార్. ఒక మంచి బటర్ కేక్ పైన జస్ట్ ఒక చాక్ పెట్టుకుని గీసినట్టే ఉంటది. అది జస్ట్ అలాగా చాలా ఈజీగా గేర్ రాడ్ మూవ్ అవుతుంది. ఇది మళ్ళీ 3XO లో నేను అంత ఫ్రీగా మూవ్ అవడం చూడలేదు. కొంచెం నాలాంటి కొత్తవాడు అవడం వల్ల ఏంటి తెలియదు, కానీ అక్కడ కొద్ది ఇబ్బంది పడ్డాను. అవును, అది కొంచెం అంటే మీకు ఎఫర్ట్ పడుతుంది, ఎఫర్ట్లెస్ గా ఉండదు.
క్లచ్ కూడా చాలా ఈజీగా ఉందండి. ఆ, ఉమ్, అంతే అక్కడికి ఏదైతే మనకి ప్లేస్ ఉందో సీట్స్ కూడా ఓకే కంఫర్టబుల్ గా ఉన్నాయి. నేను లెదర్ వేయించుకోలేదు, ఇక వేయించుకోదలుచుకోలేదు. 6 months 1 year వాడాక నేను చేసుకుందాం అనుకున్నాను నేను. ఓకే బాగుంది సార్. నాకైతే వెహికల్ మీద సాటిస్ఫాక్షన్ ఉంది. ఓకే హ్యాపీ. మీరేమో కరెక్ట్ నెగోషియేట్ వెహికల్. చేయగలిగారా షోరూమ్ తోని, లైక్ మీరు ప్రైస్? నాకు ఈ ఏదైతే మన కార్మామ జ్ఞాన్ వల్ల ఇక మనకి ఆల్రెడీ చాలా కొటేషన్స్ వస్తా ఉన్నాయి బయట. సో వస్తున్నాయి కాబట్టి వాటన్నిటిని చూసి నేను అడగగలిగాను. అయితే నాకు బెస్ట్ ప్రైసే వచ్చింది. ఓకే అసలు విజయవాడలో ఎవరు కొన్న ప్రైస్ కి నేను తీసుకోగలిగాను. కాకపోతే ఏంటంటే ఈ గ్రూప్ చేయడానికి నాకు ప్రాబ్లం వచ్చిందంటే నాకు ఇమీడియట్ గా వెహికల్ కావాలి. అంటే నేను టైం లేదు, వెయిట్ చేసేంత టైం లేదు. వాళ్ళు కూడా 4 weeks 6 weeks 8 weeks వెయిటింగ్ చెప్తున్నారు పీరియడ్. దానికి వెయిటింగ్ పీరియడ్. అంటే నాకు అంటే ఒక నేను మనం అందరం కలుపుకునేసరికి ఒక 15 days పడేస్తుంది. ఇక నాకు అంత ఉబలాటం ఆగట్లేదని చెప్పాలంటే. అదేనండి, చాలా వెహికల్ రోజుల నుంచి కొనేయాలి. చూస్తున్నారు కదా ఇంకా. చాలా రోజులు సార్, అంటే ఇప్పటి నుంచి కాదు, చాలా రోజుల నుంచి, అంటే 1 year నుంచి అయితే అనుకుంటూనే ఉన్నాను. ఒక 6 months నుంచి ఈ పని మీద పడ్డాను పూర్తిగా. 3 నెలల నుంచి, జనవరి నుంచి అయితే ఇదే పనిలో ఉన్నాను ఇక. అదే అదే అంటే ఎన్ని వీడియోలు చూసినా నాకే తెలియదు. కాకపోతే ఏంటంటే ఎక్కడ క్లారిటీ వచ్చింది నాకు తీసుకున్నాక, చాలా హ్యాపీ అండి, బాగుంది. నాకులాంటి కొత్త వాళ్ళకి ఈ వెహికల్ బెటర్ ఏమో అనిపిస్తుంది. అంటే నా సజెషన్ ఏం కాదు కానీ అదేనండి, మీ ఒపీనియన్ డ్రైవింగ్ త్వరగానే నేర్చుకోవచ్చు అన్న ఫీలింగ్ దాన్ని చూసి వచ్చింది సార్ నాకు. అంటే మనల్ని ఏమి ఇబ్బంది పెట్టట్లేదు అది. కారు ఇబ్బంది పెట్టట్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కారు మనకి ఎలా ఉండాలి, యూజర్ ఫ్రెండ్లీ అంటామే మనం ఈ మార్కెటింగ్ ఫీల్డ్ లో. నాకైతే అలాగే అనిపించింది. కొత్త వాళ్ళు కూడా ఇబ్బంది పడక్కల్లా. డెఫినెట్లీ అండి. హుండై కార్స్ కి ఇది ఉంది, అందుకే చాలా మంది హుండై కొన్న వాళ్ళు మళ్ళీ సెకండ్ టైం కూడా హుండైకి వెళ్తుంటారు. అండ్ మీకు ఇక్కడ ఏమవుతుందంటే హుండై లైక్ ఓవరాల్ గా ఇట్స్ లైక్ స్మూత్ అండ్ ఈజీ టు డ్రైవ్. అది దానికి ఆ పేరు ఉంది, లైక్ ఫస్ట్ నుంచి లైక్ ఆ రెప్యుటేషన్ అయితే ఉందన్నమాట. అండ్ మీరు తీసుకున్న అవునండి. డెసిషన్ కూడా, మీరు ఇంకోటి నేను చెప్పదలుచుకుంది, మీకు మీ టైమింగ్ చాలా పర్ఫెక్ట్ అన్నమాట. ఎందుకంటే మీరు మీరు తీసుకుంది కరెక్ట్ బిఎన్ క్యాప్ రేటింగ్ దగ్గర దగ్గర వచ్చాక తీసుకున్నారో లేకపోతే తీసుకున్నాక వచ్చిందో తెలియదు కానీ సంహౌ వెరీ పర్ఫెక్ట్ టైమింగ్ మీకు బిఎన్ బిఎన్ క్యాప్ క్యాప్ రేటింగ్ వచ్చింది సార్. బిఎన్ క్యాప్ వచ్చాకనే యాక్చువల్ గా నేను 11,000 కట్టింది. బిఎన్ క్యాప్ వచ్చి 2 రోజు కట్టాను సార్ వెళ్ళి. వచ్చిన వెంటనే మీరు కట్టారు. సో ఇట్స్ వెరీ పర్ఫెక్ట్ టైమింగ్. అంతవరకు వచ్చిన అసలు వెంటనే అంతవరకు కట్టిన వాళ్ళందరూ ఓకేలే కొనేసుకున్నారు, తెలుసో తెలియక కొనేసుకున్నారు. నేను ఎందుకంటే కొంచెం వెయిట్ చేశాను సార్. అంటే ఇది నాకు చిన్న అనుమానంగా ఉంది. అంటే మీరు అంటున్నారు వస్తది అనే ఒక నాకు రావాలి వస్తుందని బలంగా ఉందండి, కానీ బాగా డిలే అయ్యేసరికి నాకు కూడా కాన్ఫిడెన్స్ తగ్గింది. ఇంకా కానీ సార్ రాదంటే నిజంగా 2 రోజులు లేట్ ఇప్పుడు చేశారంటే. పక్కనే 2 వెహికల్స్ ఉన్నాయి. నా ఫ్రెండ్ ఒక 6 months వెహికలే వెన్యూ. ఇది నా కొత్త వెహికల్. మామూలుగా స్పెక్ షీట్ మీద అయితే ఒక 70-80 kgs పెరిగినట్టుగా ఉంది బరువు ఇది. అవును, అంటే మెటల్ షీట్ అయ్యి కూడా స్ట్రెంత్ అయింది సార్. ఎందుకంటే ఈ బానెట్ ఎత్తినప్పుడు రెండింటికి క్లియర్ కట్ డిఫరెన్స్ ఉంది వెయిట్ లో. లేదండి, అవన్నిటిని బేస్ చేసుకునే మనం చెప్పాము రావాలి రేటింగ్ వస్తుందని చెప్పి. కియా సైరోస్ ఉంది కదా, సైరోస్ లో ఏ ప్లాట్ఫామ్ అయితే ఉందో సేమ్ అవునండి. ప్లాట్ఫామ్ మీద ఇది బిల్డ్ చేశారు. అంటే సేమ్ ఆల్మోస్ట్ ఆ K1 ప్లాట్ఫామ్ అన్న మాట కూడా మీ దగ్గర విన్నాను నేను. అవును సేమ్ ప్లాట్ఫామ్ అవడం వల్లనే మనకి కాన్ఫిడెన్స్ ఉండింది, అదే వస్తుంది రావాలనుకున్నాం. బట్ వీళ్ళు బాగా డిలే చేశారు. డిలే చేయడానికి కారణం ఏంటి, బిఎన్ క్యాప్ టెస్టింగ్ ప్రొసీజర్ అలా ఉందంట. 3 months పడుతుందంట ఆల్మోస్ట్. అవునండి. అందుకే 3 months సెల్టోస్ కి పడుతుంది. దీనికి 2 ఒకసారి వచ్చినాయి. చాలా లేట్ అయింది సార్ బాగా. అది లేట్, అదే వచ్చిన వెంటనే నేను ఇక ఫిక్స్ అయిపోయా. అంటే అన్ని విధాలుగా ఇది నచ్చింది. ఇంకేదో కావాలనే ఒక ఏ పర్టికులర్ పాయింట్ ఏంటంటే 5 star ఇది వచ్చేస్తే చాలు అనే ఒక దాంట్లో ఉన్నాను. వచ్చింది ఇక నేను మీకు ఫోన్ చేసా. అంటే 11కి బుక్ చేసేసాను. మళ్ళీ ఏంటంటే ఈ ఎడ్ల బండి అది ఇది అనేసరికి నాకు కొంచెం భయం వేసి మళ్ళీ మీకు ఫోన్ చేశా ఆ రోజు. అవును మీరు ఇచ్చిన క్లారిటీ ఏంటంటే అవసరం లేదు, మనం నడిపే అంటే ఫ్యామిలీ ఉంటే మనం 80 దాటిపోయే సమస్య లేదు, భయపడతాం. సో అలాంటప్పుడు అంతకన్నా లాగినప్పుడు అంతకన్నా ఇప్పుడు చక్కగా వెళ్తుంది, 70లో చక్కగా వెళ్తుంది. నేను ఓవర్టేక్ కూడా చేయడానికి అవుతుంది. అవతల 70లో వెళ్ళాలంతే రూల్. వాడు 120లో వెళ్తే నేను 120లో వెళ్ళి అంత ఊరుకునేతే కాదు. అందులో సిటీలో వెళ్ళినప్పుడు ఎక్కువ మటుకు మనకు అంత స్పీడ్ అవసరం ఉండదు. అవసరం లేదు సార్. అదే కొంచెం స్పీడ్ ఓకే వెళ్తాం అవకాశం దొరికినప్పుడు. దట్ ఈస్ నాకు కూడా సర్ప్రైజ్ లేకుండా బాగుంది వెహికల్. ఇది తీసుకోవడానికి ఏంటంటే ఈ మేజర్ రీజన్స్ ఉంటే మాత్రం దీనికి వెళ్ళొచ్చు సార్. ఎవరైనా సరే మన కమ్యూనిటీలో కూడా ఫ్రెండ్స్ ఎవరైనా ఒకవేళ చూస్తున్నట్టయితే వెళ్ళొచ్చు. టాటా. నేను ఇంకొకటి ఏంటంటే సార్, కస్టమర్ కేర్ మీరు చూసుకోమన్నారు. కస్టమర్ ఎలా చూసుకుంటారు ఏందనేది. నేను ఇప్పుడు వెళ్ళిన ప్రతి చోట ఏం చేస్తానంటే ఫస్ట్ సేల్స్ దగ్గరికి వెళ్ళి సేల్స్ తో మాట్లాడి టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత సర్వీస్ సెంటర్కి వెళ్ళిపోయా.
వాళ్ళ సర్వీస్ పాయింట్కి వెళ్ళి అక్కడ ఆల్రెడీ ముందు కొనుక్కున్న కస్టమర్లు ఎవరైనా బయట వెహికల్ తీసుకుంటారు కదా, మళ్ళీ డెలివరీ తీసుకున్నట్టు సర్వీస్కి ఇచ్చి వాళ్ళకి అనుకున్నా నా దగ్గరలో ఉన్న షోరూమ్స్ ఏవైతే ఉన్నా వాటి రేటింగ్స్ అన్ని చూసా. ఓకే. చూసినప్పుడు ఏంటంటే నాకు టాటా రేటింగ్స్ చాలా దారుణంగా ఉన్నాయి విజయవాడలో, ఇంక్లూడింగ్ కాకినాడ. బట్ 3XO బెటర్ దాన్ టాటా టాటా. అనిపించాయండి. బట్ టాటా కన్నా బెటర్ అంటే ఒక పర్టికులర్ షోరూమ్ చాలా బాగుంది విజయవాడలో. ఓకే. అంటే ఆ షోరూమ్ లో మిగతా షోరూమ్స్ కి దానికి చాలా తేడా ఉంది రేటింగ్ మళ్ళీ. ఓకే. కానీ అక్కడ మాత్రం ప్రతి కస్టమర్ చాలా మంది సాటిస్ఫైడ్. బాగా ఏదో గుర్తులేదు షోరూమ్ కానీ 3 షోరూమ్స్ ఉన్నాయి, అందులో ఒకటి మాత్రం చాలా మంచి రేటింగ్స్ ఉన్నాయి. ఓకే. ఇక హ్యుండై అయితే కాకినాడ కానీ ఇక్కడ కానీ నేను ఏ షోరూమ్ చూసినా మంచి రేటింగ్ ఉంది, రేటింగ్ లో ఓకే. పెద్ద ప్రాబ్లం లేదు. నేను వెళ్ళినప్పుడు కూడా ఫీల్ అయ్యాను దాన్ని. అంటే నేను ఒకే రోజు హ్యుండై షోరూమ్, సుజుకి షోరూమ్ ఎరీనా, అలాగే టాటా టాటా అండ్ మహేంద్రాకి వెళ్ళాను. ఓకే. ఎలా ఉందంటే హ్యుండై షోరూమ్కి వెళ్ళినప్పుడు మనకి ఒక కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ మనకు కూడా ఉండి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనల్ని ఇంకా కంప్లీట్ గా మనకి ఎంగేజ్ అయి ఉన్నారు ఆయన. సుజుకిలోకి వెళ్ళేసరికి మరి వాళ్ళ ఖాళీగా ఉన్నారో నేను వెళ్ళిన టైం అలాంటిది తెలియదు, కానీ ముగ్గురు వచ్చారు నాకు మెకానిక్స్ చూపించడానికి. ఓకే. ముగ్గురు నా కార్లో కూర్చున్నారు, ఇద్దరు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, ఒక అతను డ్రైవింగ్ ఎక్స్పర్ట్ అనుకుంటాను ఆయన. సో నా పక్కన కూర్చుని నాకు విక్టోరియస్ బ్రెజా 2 చూపించారు. ఎక్సలెంట్ వెల్కమింగ్ నేచర్ అండి సుజుకి వాళ్ళది. అది వాళ్ళు అంటే నేను కొనలేకపోయానే సుజుకి అనిపించే అంత హాస్పిటాలిటీ ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళు వెల్కమింగ్ నేచర్ కానీ అవునవును కరెక్ట్ అండి. వాళ్ళు సేల్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇక మహేంద్రాకి పేరు పెట్టక్కర్లేదు, అలాగని వి కెనాట్ ఎక్స్పెక్ట్ లైక్ సుజుకి. అదే అప్రిషియేట్ చేయడానికి పెద్దగా లేదు, కాంప్లిమెంట్ చేయడానికి లేదు, కానీ పేరు పెట్టక్కర్లేదు. అంత మరీ అంత దారుణంగా ఏం లేదు. ఈ మనకి టాటాకి వెళ్ళిన తర్వాత ఏంటంటే సేల్స్ లో నేను చూసింది, అక్కడ ఒక కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ఉంటే సేల్స్ పర్సన్ అక్కడ 5 కస్టమర్లు అతని దగ్గర ఉన్నారు. సో ప్రాబ్లం నాట్ విత్ ద పీపుల్ వర్కింగ్ దేర్, విత్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద టాటా. ఎందుకంటే ఒక కస్టమర్ కి ఐదుగురికి ఒక వ్యక్తి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది అది ఒకే అట్ ఏ టైం చాలా కష్టం సార్ అది. అంటే సేల్స్ లోనే ఎలా ఉన్నారంటే ఇక సర్వీస్ లో ఎలా ఉంటారని చాలా అనుమానం వచ్చింది నాకు. అంటే నేను వెళ్ళిన తర్వాత నాతో సేల్స్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడడానికి గంట పట్టింది సార్. కరెక్ట్. అది ఇక నాకు అమ్మో అంటే వాళ్ళ మన ఇబ్బంది పెట్టలేం, మనం ఇబ్బంది పడాలి తర్వాత. ఎందుకంటే టాటా ఓవరాల్ గా దాన్ని రెగ్యులేట్ చేయాలండి. టాటా కంపెనీనే షోరూమ్స్ ని రెగ్యులేట్ చేయడము, క్యూఏ క్వాలిటీ చెక్ చేసుకోవడం ఇవన్నీ చేసి అడ్మినిస్ట్రేషన్ చేసుకోవాలి. వాళ్ళు చేయట్లేనట్టున్నారు. వెహికల్ లో కంప్లైంట్ లేదు సార్. మనకి టాటా పంచ్ నచ్చింది, తక్కువ రేట్ లో అంతా అన్ని ఫీచర్స్ ఇచ్చాడు, 360 కెమెరా అసలు అద్భుతం. అది ఈ వెహికల్ కూడా చూసాను, అది ఇంకా అద్భుతం. అది ఈ వెహికల్ అయితే చూసాను, టాటా పంచ్ ఈవీ అసలు చాలా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే ఈ సర్వీస్ సేల్స్ చూసేసరికి నాకు భయం వేసింది. సేల్స్ లోనే ఎలా ఉన్నారు వీళ్ళ పరిస్థితి. తర్వాత మరి సేల్స్ అంటే సేల్స్ మోర్ ఈజీ అండ్ కొంచెం ఎంకరేజింగ్ ఉంటది కదా వాళ్ళకి యాక్చువల్ గా. అంతే కదండి. మీరు డబ్బులు వస్తున్న దగ్గర టెక్నికల్ ఇది కొంచెం మీరు ఇంత మార్జిన్ వస్తున్న దగ్గరే మీరు కొంచెం నెగ్లిజెంట్ గా ఉంటే అదే మీరు సర్వీస్ సెంటర్ దగ్గర ఎలా ఉంటారని డౌట్ ఉంటుంది ఎవరికైనా సరే. చాలా సార్, చాలా. అంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే ఈవినింగ్ 4 అయ్యేసరికి వాళ్ళు వెక్స్ అయిపోయి ఉన్నారు సార్. ఎగ్జిక్యూటివ్స్ ఎక్స్ అయిపోయి ఉన్నారు. అంటే వాళ్ళ తప్పు కూడా కాదు అది, ఇది ప్రతి హ్యూమన్లీ నేచర్. ఎక్కడ చేస్తారు సార్? ఒక కస్టమర్ ధర ఒక ఎగ్జిక్యూటివ్ ధర 45 ఉన్నారు. అంటే ఒకప్పుడు ఈ బ్యాంకుల్లో ఉన్న ఎలా ఉన్నారో ప్రతి ఎగ్జిక్యూటివ్ ధర 45 ఉన్నారు సార్. ఖాళీ లేదు వాళ్ళకి. ఒకప్పుడు అంతమంది జనం ఉన్నారు సార్. అందుకని ఇక నేను తప్పుకున్నాను దాని నుంచి. అంటే మిగతా ఏ కంప్లైంట్స్ లేవు, కానీ సర్వీస్ అనే విషయం అంతే. అంటే నేనేంటంటే కొత్త డ్రైవర్ని, నేను పడలేను వాళ్ళతో, నాకేమి తెలియకపోవచ్చు. అంటే మనకి నాలెడ్జ్ ఉండాలి కదా సార్. మనకు కొంచెం ఏదైనా ఒక 4-5 వెహికల్స్ నడిపిన అనుభవం ఉంటే ఓకే, కానీ రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా ఈ హ్యుండై వాళ్ళది బాగుంటుందని విన్నాను. అంటే మన గబుక్కున రావడానికి వస్తారు, డెలివరీ తీసుకుంటారని చూసి నచ్చింది సార్. మన వాళ్ళు ఎవరైనా సజెస్ట్ చేయాలంటే నేనైతే మాత్రం వెన్యూని అని కాదు, కానీ అంటే సర్వీస్ విషయంలో కూడా తప్ప అన్ని వెహికల్స్ నచ్చాయి. కాకపోతే ఏంటంటే క్లారిటీ రావాలంటే కార్ మామాకి రావాలి. ఒకసారి వచ్చి మన వేరియంట్ కూడా చూసుకోవడంలో చాలా హెల్ప్ చేస్తారు. మీరు చాలా త్వరగా ఉన్నారండి. లైక్ మీరు చేసిన హోంవర్క్ కూడా అలా ఉంది. దట్ ఈస్ రియలీ ఆసమ్. లైక్ మీరు చేస్తున్న హోంవర్క్, మీరు ఇప్పుడు చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి
మీరు చాలా స్టడీ చేశారు. మీరు ఎంతవరకు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందరికి యూజ్ అవుతుంది. మన థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. యూట్యూబ్లో చూసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అరే బాగుంది. అండ్ మీరు ఇప్పుడు హుండై గురించి డౌట్లు ఉంటే మీ దగ్గరకు వస్తారు జనాలు. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. అండ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా నారాయణ గారు నమస్తే అండి.